లాంగ్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఏఎఫ్సి టీంకి నన్ను ఇన్వైట్ చేసినందుకు, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఎఫ్సి టీం అందరికీ కూడా, ఇందులో ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన వారు ఉన్నారు. మరి వాళ్ళకి తగని వాడిని అయినప్పటికీ మరి ఆ, ఆ, నిన్నటి వారంలో పోయిన వారంలో నరసింహరావు అన్న నాకు కాల్ చేసి, నువ్వు బైబిల్ స్టడీ తీసుకోవాలి ఏఎఫ్సి టీంలో అని అడిగాడు. మరి నేను తగిన వాడిని కాదన్నా, ఏఎఫ్సిలో చాలా మంది ఆత్మీయ ఎంతో ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, నేను జస్ట్ అటెండ్ అవుతానన్నా అని చెప్పాను. కాదు కాదు, ఏం కాదు, నువ్వు అందరూ అన్నోళ్ళేను, మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేయాలి, మనం ఒకరినొకరి నుంచి నేర్చుకునే వాళ్ళమేను అని చెప్పి నన్ను ప్రోత్సహించి మరి ఒక స్టడీ తీసుకోమన్నాడు. అయితే నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపు ఆ, ఇస్తా వచ్చాడు. మరి ఆ ఒక క్యారెక్టర్ స్టడీ చేస్తే ఏ విధంగా ఉంటది అని నరసింహరావు బ్రదర్ని అడిగితే, క్యారెక్టర్ స్టడీ తీసుకోవచ్చు, వెల్ అండ్ గుడ్, నువ్వు క్యారెక్టర్ స్టడీ తీసుకో అని చెప్పాడు. అయితే ఏఎఫ్సి టీం నేను ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నానంటే, అక్కడ ఆగ్రాలో ఈజీఎఫ్ లో కూడా మాకు అదే టైంలో మాకు ఈజీఎఫ్ యు అక్కడ బైబిల్ బ్రదర్ వాయిస్ రావట్లేదు కదా అన్నా. ఓకే తమ్ముడు, ఇప్పుడు వస్తుంది. వస్తప్పుడు అదే స్టడీ కాలేకపోతున్నాను. అయినా కానీ అన్న రికార్డింగ్ చేస్తున్నారు, మన నరసింహరావు బ్రదర్ రికార్డింగ్ అవి ఫాలో అవుతా వస్తున్నాను. మొన్న ఒకసారి కూడా ఆ, ఏ విధంగా మీరు తర్వాత మరలా అవి చూసుకోవడానికి వీలుగా రికార్డింగ్ చేస్తున్నారు కాబట్టి, ఆ రికార్డింగ్స్ ని నేనైతే సీక్రెట్ గా ఈ ఏఎఫ్సి టీంలో ఏదైతే మీరు అటెండ్ అవుతున్నారో, తర్వాత నాకు అవకాశం ఉన్నప్పుడల్లా, నాకు సమయం కుదిరినప్పుడల్లా నేను ఈ రికార్డింగ్ చూస్తూ వస్తున్నాను. అయితే బైబిల్ స్టడీకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఉన్నా ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి ప్రభా, మీరు క్రీస్తులో ఎక్కడ వారమైనప్పటికీ ప్రభా మమ్మల్ని నాయన మీరు నిర్మించుకున్నందుకు, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని నియమించుకొని తండ్రి, క్రీస్తు రక్తం చేత కడిగి ప్రభా మమ్మల్ని ఈ విధంగా ప్రభా నాయన సహోదరులుగా సహవాసంగా చేర్చి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నాయన మీరు రక్షకుడిగా నా జీవితాల్లో ఉద్భవించినందుకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రవ్వా తండ్రి, మీరు కాపరిగా మరి తండ్రి నాయన పోషకుడిగా ఉంటూ నాయన సొమ్మసిల్లిన సమయాల్లో ప్రభా బలవంతుడైన దేవుడిగా బలాన్ని అనుగ్రహిస్తూ మీరు బలమైన కార్యం మా ఎడల జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు తండ్రి నాయన మీరే సహాయం దయచేయండి. ఈ సమయంలో ఏ విధమైన మాటలు మరి మాట్లాడాలో ప్రభా మీరే అనుగ్రహించి, ఆశ్చర్యకరమైన మాటలు తండ్రి నేను మాట్లాడినట్లు ప్రభా, తద్వారా నాయన మీ నామం మహింపరచబడినట్లు మా జీవితాల్లో ఏ విధమైన మాటలు ప్రభా, మరి ఏ ఏరియాస్లో మేము నాయన తండ్రి ఇంకా ప్రభా తండ్రి ఉన్నతంగా ఆత్మీయమైన స్థితిలో ఎదగాలో, ఆ ఏరియాస్లో తండ్రి మీరే నాయన చక్కగా నాయన తేటగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభా తండ్రి నాయన మరి డిస్కషన్స్లో కూడా ప్రభా ఒకరినొకరు నాయన ప్రోత్సహించే విధంగా మరి మా నాయన డిస్కషన్ ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న, నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు యొప్తా గురించి దేవుడు నాకు ఎందుకనో తలంపించాడు. మరి యొప్తా ఎందుకనంటే, మన విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, అన్న నెక్స్ట్ స్లైడ్,
చేంజ్ అవుతుందన్న. ఇది స్లైడ్ నోట్లో రావట్లేదు ఏంటి? ఓకే. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32, 33 వచనాలు ఎవరైనా చదివితే బాగుంటుంది అన్న. ఎవరైనా మీరొక్కరు చదవగలరా ఈ 2 వచనాలు? 32వ వచనం, 33వ వచనం, 11వ అధ్యాయం 32, 33 వచనాలు. ఓకే బ్రదర్, ఓకే, ఒక్క నిమిషం. ఫిబ్రవరి 11, 32, 33 వచనాలు. ఒక్క నిమిషం. 32, 33. ఓకే బ్రదర్. వారు సారీ, ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. చాలన్నా. థ్యాంక్ యూ అన్న. ఈ రెండు మరి దేవుడు ఈ వాక్య భాగాల్ని మనందరం వెనుకల్లో ఇక్కడ ఈ జాబితాలో విశ్వాస వీరుల జాబితాలో మనం గమనిస్తే మరి మనం ఎప్పుడు విశ్వాస వీరులు అంటే హెబ్రీలు రాసిన పత్రిక 11 ఎక్కువగా మనకి వినిపించే మాటలు మరి అబ్రహాం ముందు నుంచి అయితేనేమి, నోవాహ్ గాని, తర్వాత అనోకు, అబ్రహాము, మోషే, తర్వాత దావీదు, మరి వీళ్ళ గురించే మనం చూస్తాం ఎక్కువగా. గిద్యోను కూడా మనం మరి స్టడీ చేస్తూ వస్తాం. సంసోను, బారాకు, యొప్తా, మరి వీళ్ళ గురించి దాదాపుగా ఎక్కువగా ధ్యానించినట్టు మనం ఎక్కువగా నెగ్లెక్టెడ్ స్టడీస్గా మనం చూస్తూ వస్తాము. అయితే నాకు ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఈ బారాకు, యొప్తా ఈ క్యారెక్టర్స్ ని ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళని చేర్చాడు? వీళ్ళల్లో వీళ్ళల్లో ఏమి స్పెషాలిటీ ఉంది అని చెప్పి నా యొక్క మనసుని అక్కడికి ఆలోచన తీసుకెళ్ళినప్పుడు యొప్తా గురించి స్టడీ చేసి కొంచెం ఈయనలో ఉన్న ఏ విశ్వాస లక్షణాలు ఉండటం వల్ల ఈయన్ని ఈ విశ్వాస వీరుల జాబితాలో చేర్చాడు అని చెప్పి తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపిస్తే, తదనుగుణంగా నేను ఈ యొక్క యొప్తా క్యారెక్టర్ని స్టడీ చేయడానికి నేను ఎన్నుకున్నాను అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్ అన్న, ఈ న్యాయాధిపతుల గ్రంథం నెక్స్ట్ స్లైడ్ అన్న, జెర్మియాకు వస్తురా అన్న. మరి న్యాయాధిపతుల గ్రంథం మొత్తం కూడా నేను మాత్రమే మాట్లాడను, జస్ట్ ఉపోద్ఘాతం ఇచ్చి తర్వాత డిస్కషన్ క్వశ్చన్స్ మనము స్టడీ చేస్తాం. నా ఉద్దేశము యొప్తా క్యారెక్టర్ మొత్తాన్ని స్టడీ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అయితే డిస్కషన్లో మనకి ఏదైతే దేవుడు అనుకూలవచ్చిందిగా ఏదైతే డిస్కషన్లో మరి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు దేవుడు నేర్పించాలనుకుంటున్నాడో అవి ఒకరినొకరు నుంచి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అన్నలు మీ దగ్గర నుంచి నేను ఎక్కువగా నేర్చుకోవాలని దాన్ని బట్టే నేను కొన్ని ఏదైతే ఏరియాస్లో మరి దేవుడు నాకు మరి స్ట్రగుల్ అవుతున్నామో ఆ ఏరియాస్లో నుంచి క్వశ్చన్స్ నేను కొన్ని తయారు చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ ఏరియాస్లో నుంచి ఆ క్వశ్చన్స్ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. అంతకంటే ముందు ఈ ఉపోద్ఘాతాన్ని మళ్ళీ నేను కొంత దీనికి సంబంధించిన ఉపోద్ఘాతం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ 12 న్యాయాధిపతులు, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం 12 న్యాయాధిపతులు. వాళ్ళు 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అక్కడ లిఖించబడి ఉంది వాళ్ళ గురించి. ఒత్నీయేలు, యెహూదు, సంగరు, దెబోరా, గిద్యోను, తొలా, యాయీరు, యెఫ్తా, ఇబ్జాను, యోలాను, అబ్దోను, సంసోను, వీళ్ళ గురించి అక్కడ మరి వాళ్ళ గురించి లిఖించబడి ఉంది. మరి వీళ్ళల్లో
ఈ న్యాయాధిపతులలో మనం స్టడీ చేసేది ఎవరంటే యొప్తా గురించి. అది 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఈయన గురించి అక్కడ రాయబడి ఉందన్నమాట. అయితే వీళ్ళ గురించి, ఈ న్యాయాధిపతులు అందరి గురించి మనం చూస్తే ఈ 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు, ఈ 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు మరి వీళ్ళ యొక్క న్యాయాధిపతుల కాలం, ఇజ్రాయేలు పాలించిన విధానం, వాళ్ళు మరి ఆత్మీయంగా వాళ్ళని నడిపించిన తీరు, వాళ్ళు దేవుని పట్ల విధేయతతో మరి వాళ్ళు అనుసరించిన విధానం, అవి కొంతవరకు మరి బాగానే ఉంది అన్నట్టుగా ఉంటది అన్నమాట 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు. మరి 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మరి కొంత పర్వాలేదు అన్నట్టుగా ఉంటది ఈ న్యాయాధిపతుల కాలం. ఎక్కడి నుంచి? గిద్యోను, తొల, యాయీరు, అక్కడ వరకు కొంతవరకు పర్వాలేదు అన్నట్టుగా ఉంటది. అయితే మరి యెఫ్తా నుంచి మన 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే వీళ్ళ న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయిల్ యొక్క ఆత్మీయ స్థితి మరి ఎంతో అధ్వాన స్థితికి వెళ్ళిపోయినట్టు, చాలా వరస్ట్ కండిషన్లోకి, నీచమైన చండాలంగా ఉందనే అనే విధంగా మరి మనం చూస్తాం. మా నెక్స్ట్ స్లైడ్ అన్న. అయితే యెఫ్తా గురించి మనం ధ్యానించే ముందు ఈ 11వ అధ్యాయం, యెఫ్తా ఈయన పరాక్రమశాలుడైన న్యాయాధిపతి అన్నమాట, పరాక్రమ వీరుడైన న్యాయాధిపతి. ఈయన గురించి 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, ఆయన గురించి స్టడీ చేస్తాం. అయితే ఈయన గురించి మనం స్టడీ చేసే ముందు నెక్స్ట్ స్లైడ్ అన్న. ఒకటి చెప్పాలి, ఈ న్యాయాధిపతుల కాలం మొత్తం కూడా నెక్స్ట్ స్లైడ్ అన్న, రైట్ అన్న. న్యాయాధిపతుల కాలం మొత్తం కూడా మనం గమనిస్తే ద సైకిల్ ఆఫ్ సిన్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్, ఒక సిన్ సైకిల్ ఒకటి రిపీట్ అవుతా ఉందన్న. మరి ఇజ్రాయెల్ జీవితంలో ఈ సిన్ సైకిల్ మనం గమనిస్తానే ఉంటున్నాం. మరి మొదట పాత నిబంధన గ్రంథం నుంచి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ జీవితంలో ఇది అది ఎక్కువగా న్యాయాధిపతుల గ్రంథంలోనే ఇంకా ఎక్కువ చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఏ విధంగా వాళ్ళు ఇజ్రాయేలు పాపంలో పడిపోవడం, మరి విగ్రహారాధన వైపు వాళ్ళ మనసులు త్రిపివేయబడడం, అలా చూసినప్పుడు దేవుడు వాళ్ళని శత్రు రాజ్యాలకు అప్పచెప్పడం, శత్రు రాజ్యాలు వాళ్ళ మీద దండెత్తి రావడం, వాళ్ళని మరి చెరపట్టడం, మరి వాళ్ళు దేవుడికి మొరపెట్టినప్పుడు వాళ్ళకి ఒక న్యాయాధిపతిని, ఒక గోత్రం నుంచి న్యాయాధిపతిని మరి చూపించటం, వాళ్ళ ద్వారా దేవుడు వాళ్ళకి విడుదల కలిగించటం, వాళ్ళు మొరపెట్టినప్పుడు విడుదల కలిగించిన తరువాత మరలా వాళ్ళు విడుదల కలిగించిన తర్వాత కొంతవరకు మరి శాంతి నెలకొల్పబడడం వాళ్ళ గోత్రాల్లో, వాళ్ళ ఇజ్రాయేలుల మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే విడుదల కలిగించబడిన తర్వాత మరలా వాళ్ళు పాపం వైపుకు మరి జారుకోవడం, పాపంలో పడిపోవటం, మరి ఈ విధమైన సైకిల్ మనం చూస్తాం. పాపంలో పడిపోవడం, అప్రెషన్, మరి క్రై అవుట్ టు ద లార్డ్, మరి డెలివరెన్స్, విల్ డెలివర్డ్ ఫ్రమ్ ద సిన్, మరి మరలా సిన్లోకి వెళ్ళిపోవడం. అయితే ఒక ప్రశ్న ఇక్కడ నా తలంపుకి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆఫ్టర్ క్రైయింగ్ ఫర్ హెల్ప్, why do the Israel go back to the sins that they just escaped? అంటే వాళ్ళు మరలా మరి వాళ్ళు ఎంతో మొరపెట్టి మరి దేవుడిని మరి దేవుడు మరి పాపం నుంచి విడిపించబడాలని వాళ్ళు దేవునికి మొరపెట్టి ముందు క్వశ్చన్ అన్నా, ప్రీవియస్ స్లైడ్ అన్న. ఎస్, థ్యాంక్స్ అన్న. అయితే దేవునికి మొరపెట్టి మరి మేము ఇంత బాధలో ఉన్నాం నాయన, అయితే మేము మరి ఎంతో యాతన అనుభవిస్తున్నాం అని చెప్పి మరి అంత బాధలో యాతనలో వాళ్ళు దేవుడికి మొరపెట్టిన తరువాత దేవుడు వాళ్ళ మొరణ ఆలకించటం, మరి వాళ్ళ పాపాల నుంచి విడిపించటం అట్లా చేశాడు కదా. మరి పాపం నుంచి వాళ్ళు విడిచిపెట్టబడిన తర్వాత, వాళ్ళు విడుదల పొందిన తర్వాత మరలా వాళ్ళు
ఆ పాపంలోకి ఏ విధంగా వెళ్తారు? వాట్ ఆర్ ద రీజన్స్? వై దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సిన్స్? అన్న ఇక్కడే ఉండన్నా, కనిపించబాకు ప్లీజ్. థ్యాంక్ యూ. అయితే ఈ క్వశ్చన్ అందరూ మీరు ఏమని అనుకుంటున్నారు అంటే, ఇజ్రాయెల్ జీవితంలో వాళ్ళ మరలా వాళ్ళు విడిచిపెట్టబడిన పాపాల వైపు మరలా ఎందుకు వెళ్ళిపోతా వస్తున్నారు? మనం ఇదొక సైకిల్ మనం మొత్తం ఈ ఇజ్రాయెల్ జీవితంలో మనం చూస్తా వస్తున్నాం. అయితే ఎందుకని వాళ్ళు విడిచిపెట్టబడిన తర్వాత, మళ్ళీ విడుదల పొందిన తర్వాత మరలా మరి ఆ విడిచిపెట్టిన పాపాల వైపే మళ్ళీ వాళ్ళ మనసును ఏ విధంగా తిప్పుకుంటూ వచ్చారు? ఎందుకని విడిచిపెట్టబడిన పాపం వైపుగా వాళ్ళు వెళ్ళిపోతా వచ్చారు? అదన్నా ప్రశ్న అన్న, చెప్పండి అన్న. మీరు ఇట్ ఈస్ ద టైం ఫర్ డిస్కషన్ అన్న. మీరు అందరూ అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, యొక్క స్టడీ మొత్తం క్యారెక్టర్ మొత్తం స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ప్రశ్న ఏంటంటే అర్థమైంది అనుకుంటున్నాను. అయితే అందరూ మీరు మీ యొక్క ఇన్పుట్స్ ఇస్తే దాని ప్రకారం మనం కంక్లూడ్ చేద్దాం ఈ ప్రశ్నకి ఆన్సర్. అన్న సైలెంట్ గా ఉండొద్దు. మరి ఎందుకు ఇది సాహసం చేస్తానంటే, ఈ ప్రశ్నలు నేను ఓవర్లీగా ఏదో ఒకటి స్టడీ తీసుకొచ్చేసి మళ్ళీ నేనే చెప్పేసుకొని ఒక అరగంట చెప్పేసి వెళ్ళిపోవచ్చు. సత్యారావు అన్న మొన్న ఒకటి నేను చూశాను, ఒక రికార్డింగ్ చూశాను మొన్న. సత్యారావు అన్న కొంచెం ఆ సాహసం చేశాను. సత్యారావు అన్న చూసి మొన్న ఒక డిస్టింగ్విష్ బిట్వీన్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ ఒక స్టడీ చేశాడు అన్న. అంటే అన్ని క్వశ్చన్లే, లాస్ట్ 7 minutes దాకా అన్ని క్వశ్చన్లు వేసుకుంటానే వచ్చాడు. మీరు అందరూ కూడా మీరు మరి ఆన్సర్ చేసుకుంటానే వచ్చారు. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ స్టడీ. దాని నుంచి ఈ సాహసం చేశాను. అయితే సత్యారావు అన్నంత టాలెంట్ లేకపోయినప్పటికీ ఈ క్వశ్చన్ అయితే నేను తయారు చేయడం జరిగింది. మీరు అందరూ కొంచెం ఇన్పుట్స్ ఇస్తే దాని ప్రకారం మనం ముందుకి వెళ్ళిపోదాం. చకచక ఈ 5-6 క్వశ్చన్లు నేను రెడీ చేసిన వాటిని మనం డిస్కస్ చేసుకుని వెళ్దామన్నా. చెప్పాలన్నా. జర్మియా అన్నతో ఏమనుకుంటున్నారన్న ఈ క్వశ్చన్ ఒకసారి అన్నా? చెప్పండి నేను అన్న. కొంచెం ఇప్పుడు ఇది స్క్రీన్ కరెక్ట్ గానే ఉంది కదా? నేను కొంచెం సెట్ అన్న చేసి ఓకే అన్న. ఓకే. సో క్వశ్చన్ ఇంకోసారి చెప్పండి అమ్మా. క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు విడుదల పొందిన తర్వాత మొదట వాళ్ళు మరి శత్రు రాజ్యాలు వాళ్ళని చెరబట్టుతున్నప్పుడు, వాళ్ళు విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు అయితే విడుదల కలిగిస్తున్నాడు. మరి ఏదైతే పాపాల నుంచి వాళ్ళు విడుదల పొందారో, దేవుడు విడుదల పొందించాడు, మరలా అదే పాపంలోకి మరలా ఎందుకు పడిపోతా వచ్చారు? మరి రీజన్స్ ఏంటి అనేది ప్రశ్న. వై దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సిన్స్ దట్ దే జస్ట్ ఎస్కేప్? ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఆ పాపం అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. అచ్చా, పాపం అంటే ఇష్టం. ఇష్టం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆ దెబ్బలకు భయపడి వాళ్ళు దేవుని ఎదురుతున్నారు, కానీ దెబ్బలు లేకపోతే ఆ పాపమే మంచిది అనుకుంటున్నారు. దాంట్లో వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అది ఒకటి. నెక్స్ట్, దేవుని క్రమం, ఈ యొక్క లోక క్రమాన్ని చూసినప్పుడు ఆ పాప క్రమం వాళ్ళకి మంచిగా అనిపించింది కాబట్టి దాంట్లో వెళ్తున్నారు. అంతే కదా? మనకి ఇప్పుడు మంచి కాలేజీ చెడ్డ కాలేజీ ఉందనుకో, క్రమంగా ఉన్న అతను ఏం చేస్తాడు? చెడ్డ కాలేజీలోకి వెళ్తాడు ఇష్టం లేనప్పుడు. సో ఇష్టంగా ఉన్న అతను ఏం చేస్తాడంటే, నేను క్రమంగా ఉండాలి, ఇట్లా ఉండాలి, మంచి చదువుకోవాలన్నవాడు మంచి కాలేజీకి వెళ్తాడు. సో అతను ఒక పాపం అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి జనరేషన్ మారే కొద్ది కూడా జనరేషన్ మారే కొద్ది కూడా వాళ్ళకి అంటే దేవుడు చెప్పిన ఆ బుద్ధి జ్ఞానాన్ని కొంత, అంటే జనరేషన్ మారే కొద్ది అది మర్చిపోతారు. ఆ ఆపరేషన్స్ నుంచి దేవుడు ఎలా విడిపించాడు అన్నాను. సో ఆ జనరేషన్ అంటే ఆ ఆపరేషన్ నుంచి జనరేషన్ మారే కొద్ది ఏంటంటే మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, జనరేషన్ మారే కొద్దికి వాళ్ళు మర్చిపోవడం జరిగింది. మన జర్మియా అన్న అయితే అదే వాళ్ళు బాధలో మొరపెట్టారు, కానీ ఆ పాప క్రమానికి అలవాటు పడిపోయారు. పాప క్రమానికి వాళ్ళు నచ్చింది. ఇంకా అన్న అశోకరావు అన్న, జయకుమార్ అన్న, చెప్పండి అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. నేను మొదటి నుంచి లేను.
అయినా పర్వాలేదు, అన్న మీరు అడిగిన జయకుమార్ ప్రశ్నకి అన్న. Yes, sir. నేను జవాబు చెప్తాను. అన్న యాక్చువల్గా వీళ్ళు ఒకసారి కాదు వీళ్ళు పడిపోవడం. అన్న వీళ్ళు ప్రతి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా సిన్ చేస్తా ఉన్నారు. పదే పదే దాదాపు లెక్క పెట్టవచ్చు మనం. చాలా లెక్క పెట్టలేనంత సార్లు పడిపోయారు అన్నమాట వీళ్ళు. దానికి అసలు మెయిన్ కారణం ఏంటని నేను అనుకుంటున్నానంటే, ఎప్పుడు కూడా ఒక కంట్రీ నీతి నియమాలు, ఒక కంట్రీ యొక్క స్పిరిచువల్ ప్రాస్పరిటీ ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది. పునాది ఫ్యామిలీనే. ఇక్కడ ఇశ్రాయేలీలు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయంటే రెండుగా ఉన్నాయి. ఒకటి, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇస్రాయేలీని పెళ్లి చేసుకున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న ఫ్యామిలీస్ వాళ్ళ పుట్టినటువంటి బిడ్డల్ని తల్లులు పూర్తిగా ట్యాంపరింగ్ చేసేస్తా ఉన్నారు వాళ్ళ దేవుని వైపు. ఈ పురుషులేమో యుద్ధానికో లేకపోతే పని బయటకో వెళ్ళొచ్చే లోపు వీళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళ దేవతలతోటి, వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి ఫారిన్ గోడ్స్ తోటి నింపేస్తా ఉన్నారు. సో ఇట్లా కుటుంబ వ్యవస్థ పూర్తిగా రెండు రకాలుగా ఉంది. ఒకటి, దేవుని వైపు తిరిగే వాళ్ళు. రెండు, మిశ్రిత జనాంగం అవడం వల్ల, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ నుంచి వచ్చినటువంటి జనరేషన్ వీళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నా వాళ్ళు వెనక్కి లాగుతా ఉన్నారు. సో ఈ పరంపరలో వాళ్ళు న్యాయాధిపతుడికి లీడ్ చేసినంత కాలం బాగానే ఉంటున్నారు. ఒక మంచి లీడర్, స్ట్రాంగ్ లీడర్ లేకపోయేటప్పటికి మళ్ళీ వీళ్ళు వెనకబడిపోయి ఇంట్లో ఫారిన్ గోడ్స్ ని అనుసరించే వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో దీనికి కారణం నేనేమనుకున్నానంటే, పొటెన్షియల్ స్పిరిచువల్ ఫ్యామిలీ ఫౌండేషన్ లేకపోవడం వలన వాళ్ళు పదే ఈ పాపాలు చేస్తా ఉన్నారు. ఇది ఒకటి. రెండవ కారణం ఏంటంటే, లీడర్స్ ఎక్కడ కూడా న్యాయాధిపతులు ఏలిన దినాల్లో లీడర్స్ పాపం చేసినట్లు ఉంది. చాలాసార్లు బైబిల్లో లీడర్సే పాపం చేశారు. సో లీడర్స్ పాపం చేసినప్పుడు ప్రజలు స్ట్రాంగ్ గా నిలబడ్డా దానికి పెద్ద వాల్యూ ఉండదు, దానికి గుర్తింపు ఉండదు. ఎప్పుడైతే దేవుని కోసం నిలబడవలసినటువంటి లీడర్స్ కూడా అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఈ విధంగా వాళ్ళ జీవితాలను పూర్తిగా డైవర్ట్ చేసుకుంటున్నారో, దానివల్ల వీళ్ళు పదే దేవుడి నుంచి వెనక్కి పోవడం జరుగుతూ ఉందని చెప్పి అనుకుంటున్నాను తమ్ముడు నేను. 2 reasons: the sins and the disobedience of leaders, and improper foundation of the families in a spiritual way. Yes, Tanu. Okay. lack అమ్మా of spiritual foundation వెంకట్ and sins of the leadership. అన్న చెప్పండి వెంకట్ వెంకట్ మీకు చెప్తారా? చక్కని క్వశ్చన్ అడిగావు. అన్నాను అద్భుతంగా చెప్పారు. అయితే ఆఖరి నేను న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం చివరి వచ్చిన ఒకసారి చదివితే మీకు దానికి ఆన్సర్ వస్తుంది. ఆఖరి వచ్చిన లాస్ట్ వర్స్ 21st చాప్టర్, అంటే ఆఖరి అధ్యాయం అది. న్యాయపతుల ఆఖరి అధ్యాయం అది, ఆఖరి వచ్చింది. నేను చదవనా అని చదువుతారా? ఎవరైనా చదివి హెల్ప్ చేయొచ్చు, లేకపోతే నేను చదువుతాను, తీసి పెట్టాను. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం ఆఖరి వర్ష, లాస్ట్ చాప్టర్, లాస్ట్ వర్స్, 25వ వచనం. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చును. అయితే నేనేమంటానంటే అప్లికేషన్కి వెళ్ళిపోయాను నేను. మీరు క్వశ్చన్ డిస్కషన్కి వెళ్తున్నారు, నా అప్లికేషన్. ఇప్పుడు ఫస్ట్ లో ప్రభు ప్రవక్తలు అలా 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 మీరు తీసుకుంటూ వెళ్తే, తర్వాత ఈ కాలం అంతా న్యాయాధిపతులు అంతే ఇది కరెక్ట్ కాదు, వీడికి శిక్ష వేయండి అని చెప్పడమే వాళ్ళకి అర్హత. కానీ వాళ్ళు ఖండించలేరు. ప్రభువుని ఏమని అడిగేవారంటే, ఇగో వీళ్ళందరూ తప్పు చేశారు, వీళ్ళకి శిక్షించండి అని అనేవారు. కానీ వాళ్ళకి సరిచేసే పద్ధతులు లేవు ఆ రోజు. ఒకటి. రెండోది, రాజు లేడు. రాజుకి శిక్షించే అధికారం ఉంటుంది. జనరల్గా కదా. రాజు ఏమైనా చేయగలరు, రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవ అంటారు కదా. శిక్షించే అధికారం ఉంది. కాబట్టి తర్వాత అందుకనే మీకు గమనించి యేసుక్రీస్తు ప్రభువారిని న్యాయాధిపతిగాను, రాజుగాను, ప్రభువుగాను అన్ని విధాల, అంటే ఒక మనిషిని ఏ విధంగా అయితే కంట్రోల్ చేయొచ్చో పాపం నుండి, అన్ని క్యారెక్టర్స్ లో యేసుప్రభువు వచ్చారు. అలాగా చివరికి మనతో ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్మగానే ఉన్నాడు.
అంటే అది న్యాయాధిపతులు తప్పు చేయడం పెద్ద విషయం కాదు, మనం చేయడం పెద్ద విషయం. మనం పొరపాటు చేయడం, మనం పాపం చేయడం పెద్ద విషయం. న్యాయాధిపతుల టైంలో ఇన్సఫిషియన్స్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పారు. ఎవరు ఆ లీడర్స్ డిజోబైగా ఉన్నారు. తర్వాత అసలు లీడర్షిప్ ఈస్ నాట్ రైట్. అది జడ్జెస్ టైం. అది జడ్జెస్ టైంలో దే జడ్జ్ అంతే. దే కెనాట్ గెట్ ద పీపుల్ పనిష్డ్. దే కెనాట్ సే సంథింగ్ which can abominate or abolish the people that sinned. ఎవరు చేయలేరు అది అని నేను అనుకుంటున్నా. తప్పైతే క్షమించండి. యూ కెన్ కంటిన్యూ. అన్న రైట్ అన్న, ఎక్సలెంట్. అదే వాళ్ళకి రాజు లేడు మెయిన్ గా. వాళ్ళ రాజు ఉంటే వాళ్ళని ఒక అదుపులో, అంటే ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ లో, ఒక లీడర్షిప్ లో పెట్టేవాడు. ఎస్ అన్న, రైట్. ఇంకా అన్న, ఇంకా ఎవరు? వసంతరావు అన్న ఏదో చెప్తా ఉంది. వసంతరావు అని ఉన్నారు కదా. అన్న అన్న లేదు అన్న, అన్న చెప్పింది కరెక్ట్ అన్న వసంతరావు అని ఉన్నారు అన్న. అన్న. అన్న మీరు యాడ్ చేస్తారన్న? అన్న చెప్పండి అన్న. అన్న చెప్పింది అన్న, మన సత్యారావు అన్న చెప్పింది నా ఆలోచన అన్నది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే. ఇంకా ఎవరన్నా యాడ్ చేస్తారన్న? వెంకటన్న అన్న అదే అన్న, యాక్చువల్లీ ఎవరైనా సరే స్పిరిచువల్ గా పడిపోవడానికి లేకపోతే పాపం చేయడానికి మేజర్ గా మన బైబిల్ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు ఈ న్యాయాధిపతులు స్టార్టింగ్ లోనే ఉంటది అనమాట. అంటే వాక్యం అనేది ధర్మశాస్త్రాన్ని, లేకపోతే దేవుని యొక్క గొప్ప విషయం, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను కానీ దేవుని గురించినటువంటి విషయాల్ని ఒక తరం తన తర్వాత తరానికి పాస్ ఆన్ చేయకపోవటం వలన కూడా ఇక్కడ మేజర్ గా సమస్య తలెత్తింది అనమాట. వాళ్ళు దేవుని సరిగా అర్థం చేసుకోవాలి, దేవుడు వాళ్ళకి ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో వాళ్ళు మరిచారు. సో దేవుడి గురించి తెలియనప్పుడు ఖచ్చితంగా మన ఓల్డ్ నేచర్ వైపుకి అట్రాక్ట్ అవ్వడానికి వీళ్ళు వెళ్తా వచ్చారని. అంటే ధర్మశాస్త్రం ఆనాడు ఉంది, బట్ ధర్మశాస్త్రాన్ని బోధించి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటానికి పీపుల్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసినట్లుగా మనకి సరిగా కనిపించదు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావడం, ఆ సమస్య నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మరలా యథావిధిగా వాళ్ళ జీవిత విధానాన్ని కొనసాగించడం అనేది చేశారు. సో అదొకటి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేదు. ధర్మశాస్త్రం కూడా టీచ్ చేయబడిందా లేదా సరిగా అనేది ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే రాజు లేడు అని చెప్పారు. సో అది రైట్ పాయింట్. బట్ అకౌంటబిలిటీ అనేది న్యాయాధిపతులకి తర్వాత వాళ్ళకి అకౌంటబుల్ గా ఉండవచ్చు. బట్ దే మిస్డ్ అవుట్. బికాస్ మానవుని యొక్క నైజం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మానవుడు అంత సౌకర్యంగా ఉన్నప్పుడు పాపంలో పడిపోవటం, తర్వాత మరలా బాధలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావటం అనేది కూడా మనం చూడొచ్చు. మానవ నైజం, అకౌంటబిలిటీ లేదు, తర్వాత దేవుని విషయాల్ని నెక్స్ట్ తరానికి పాస్ ఆన్ చేయలేదు అని అనుకుంటున్నాను నేను. రైట్ రైట్ బ్రదర్, మంచిగా అందరూ బాగా దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా అదే మీరు మెయిన్ ఏంటంటే పాస్ ఆన్ చేయలేదు అనేది. ఆఫ్టర్ మోషే యెహోషువ, ఈ న్యాయాధిపతులకు ముందు మోషే యెహోషువ మంచి లీడర్షిప్, స్పిరిచువల్ లీడర్షిప్ వాళ్ళకైతే ఇచ్చారు. స్పిరిచువల్ లీడర్షిప్, మరి ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్ అనేది అర్థమవుతా ఉంది అక్కడ. మరి అంటున్నారు కాబట్టి అక్కడ స్పిరిచువల్ లీడర్షిప్ కొదవైంది వాళ్ళకి. ఇంకా హ్యూమన్ నేచర్ పుల్ టువర్డ్స్ సిన్ అన్నమాట. రోమిలికి రాసిన పత్రిక మన పౌలు భక్తులు అంటారు కదా, 7:9. మరి మరి ఏదైతే నేను చేయకూడదు అనుకుంటున్నానో మరి అదే జరిగిస్తా వస్తున్నాను. ఏ పాపాన్ని అయితే మరి మరి ఏదైతే నేను చెయ్యాలనుకుంటున్నానో దాన్ని మరి చేయలేకపోతా ఉన్నాను అని ఒక మాట అక్కడ 7వ అధ్యాయం 19వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అది నేచర్ ఆఫ్ సిన్ అనేది కూడా మీరు చెప్పారు. అమ్మా సారీ అమ్మా, నేను చెప్పండి. అంటే నేను బాగా డిస్టర్బ్ చేస్తున్నానేమో, క్షమించు. మొదటిది ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడే ఆలోచిస్తా ఉంటే, వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, అంటే మీరు అడగలేదు అయినా నేను చెప్తున్నాను. వాళ్ళకి ప్రభు ఎవరైనా తప్పు చేస్తే లేదా పాపం చేస్తే ప్రాణం పోగొట్టుకునేవారు. ఇప్పుడు మనం నిత్య జీవనం పోగొట్టుకుంటాం. అయితే అప్పుడు పాపం చేసిన వాళ్ళు ఆకాంతో సహా రేపు పరలోక రాజ్యంలో ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎందుకంటే దేవుడు మనస్సాక్షిని బట్టి తీర్పు ఆ. తీరుస్తాడు వాళ్ళకి. ఉహు. హలో, చేస్తాను. అన్న ఆ, అప్పుడు పాపం చేస్తే ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి మనం చూసాం. ఏది ఆ. మోసే టైంలో కానీ యెహోషువ టైంలో కానీ అట్లా. న్యాయాధిపతుల టైంలో కొద్దిగా మైల్డ్ అయింది. ఏమి అయితే అప్పటికి ఇప్పటికి అవును. డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు పాపం చేస్తే ప్రాణం పోద్ది, ఇప్పుడు నిత్య జీవం పోద్ది. ఉమ్. అప్పుడు అవును. పాపం చేసి ప్రాణం పోగొట్టుకున్నాడు పరలోక రాజ్యంలో కనపడవచ్చు మనకు మళ్ళా. ఎందుకంటే ఉమ్. మనస్సాక్షిని బట్టి వాళ్ళకి తీర్పు తీస్తాడు దేవుడు. మనకి ఇప్పుడు పరిశుద్ధ వాక్యం ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. అది మనకి కొద్ది సివియర్గా ఉంటుందేమో. ఇప్పుడు శిక్షలు వెంటనే రాకపోయినా మనకి నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది భ్రష్టత్వం నుంచి అని చూస్తా ఉన్నాను. కాబట్టి ఇందాక తమ్ముడు చెప్తున్నట్టు స్పిరిచువల్ లీడర్షిప్, ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్ ఒకటి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడం, క్షమాపణ అడగటం, మళ్ళీ తప్పు చేయటం అనేది బాగా పరిపాటి అయిపోయింది. అలా జరుగుతూనే ఉంది. ఇది సైక్లింగ్ లాగా జరుగుతుంది. దానికి రీజన్ ఒకటే, అంతే. వాక్యం ఈ రోజు ఉన్నట్టుగా ఆ రోజు లేకపోవడం, ఒకవేళ వాళ్ళు పాస్ ఆన్ చేయలేకపోవడం. మంచి పాయింట్ చెప్పారు, చాలా మంచి పాయింట్. థ్యాంక్ యూ. ఓకే అన్న. ఇంకా ఎవరున్నారు అన్న? ఏంటి కనిపించట్లేదు ఇక్కడ? జర్మినా జర్మనీ అది అన్న. జూమ్ ఇన్ జూమ్ అవుట్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, అది నొక్కండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది. కోటయ్య అన్న ఉన్నారా? కోటయ్య అన్న. అన్న ఓబులేష్ అన్న, ఓబులేష్ అన్న ఉన్నారా? అన్న ఓబులేష్ అన్న. అన్న మీరు దీనికి ఏదైనా యాడ్ చేస్తారన్నా? ఇంకా అంటే ఎందుకు వాళ్ళు పాపంలో పడిపోతా వస్తున్నారు మరలా మరలా, ఏదైతే విడిచిపెట్టబడిన పాపంలో? తమ్ముడు, అందరూ అభిప్రాయాల ప్రకారము కరెక్టే. అయితే నేను ఇంకొకటి ఏంటంటే, ఆ దినాల్లో వాళ్ళకు ఈ అంటే రాజుల కాలంలో కూడా ఎప్పుడు శత్రురాజుల నుంచి యుద్ధాలు అనేటివి ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయి వాళ్ళని చెరపట్టి తీసుకొని పోయినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకి వాళ్ళు వాటి ద్వారా వాళ్ళు పాపంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా సంభవించాయి అన్నది నేను గమనిస్తా వచ్చాను. అంత మాత్రమే కాదు, కానీ ఆ ప్రభావం వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవటం అయితేనేమి, వాళ్ళతో కలిసి ఉండటం వల్ల కూడా వాళ్ళు పాపంలో పాపం చేయడానికి కొంత ప్రేరేపించబడ్డారు అన్నది కూడా నేను అబ్జర్వ్ చేస్తా వచ్చాను. ఎందుకంటే ఈ దినాల్లో నేను దినవృత్తాంతముల గ్రంథం చదువుతా ఉన్నాను. రాజులు బలమైన రాజులుగా, యథార్థవంతులుగా ఉన్న ఆ రాజ్యం బాగానే ఉంటా వచ్చింది. ఇందాక మరి జయకుమార్ అన్న అయితేనేమి, సత్యారావు అయితేనేమి, అంటే రాజులు సరైన లీడర్ సరిగా లేనప్పుడు వాళ్ళు తప్పిపోతా వచ్చారు. అట్ ద సేమ్ టైం మరి ఇతర రాజ్యాల ప్రభావము, అన్ని రాజ్యాల ప్రభావం కూడా వాళ్ళ మీద ఉండటం ద్వారా పాపం చేశారని నేను అనుకుంటున్నాను తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అంటే మీరు ఒకటి యాడ్ చేశారు, కల్చరల్ కాంప్రమైజ్. వాళ్ళ అక్కడ ఉండే కల్చర్, ఏ కల్చర్ అయితే వాళ్ళు జీవిస్తున్నారో, ఆ కనాను రాజ్యం అయితేనేమి, ఇంకా అక్కడున్న ఇతర రాజ్యాల ప్రభావం, ఆ కల్చర్ అనేది మీరు మెన్షన్ చేశారు. ఆ కల్చరల్ కాంప్రమైజ్ కూడా వాళ్ళు, ఆ కల్చరల్ కాంప్రమైజ్ వాళ్ళ మీద ప్రభావం చూపిందన్న, ఆ పాపం మరలా వాళ్ళు జరిగించడానికి, పాపంలో పడిపోవడానికి. తర్వాత ఇంకా అన్న, ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారా దీనికి? అన్న మంచి పాయింట్ అదే. ఆ రోజుల్లో అయితే ప్రాణమే పోతుంది,
ఇప్పుడైతే మనకి నిత్య జీవం కోల్పోతాము అనే ఒక పాయింట్ చెప్పారు సత్యారావు అన్న. అయితే అక్కడ డెలివరెన్స్ అయితే దేవుడు డెలివరెన్స్ ఇస్తున్నాడు, కానీ అది నిజంగా వాళ్ళ పాపంలో పడిపోయినప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవునికి విడుదలైతే ఇస్తున్నాడు, కానీ విడుదల పొందిన తర్వాత దేవుడిని మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు అంటే, ఆ విడుదల అనేది ఏదో బాధలో, లేకపోతే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, ఆ వేదనను బట్టి, లేకపోతే ఆయా ఆ పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి వాళ్ళు దేవుడికి మొరపెడతా వచ్చారు. కానీ నిజంగా మరి ట్రాన్స్ఫర్మేషన్ అంటే రక్షణార్థమైన మారు మనసు, అట్లా మారు మనసు వేరే, రక్షణార్థమైన మారు మనసు వేరే అని ఎక్కడో కరెక్ట్ రిఫరెన్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ రక్షణార్థమైన మారు మనసు. ఇంకోసారి పౌలు భక్తుడే దైవ చిత్తానుసారమైన దుఃఖం అని కూడా చూడటం. దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది వాళ్ళలో లేదు. ఏదో ఆ పరిస్థితికి సంబంధించి వాళ్ళు దేవుడికి మొరపెడతా వాళ్ళు దేవుడి వైపు చూసి మరి ఆ పరిస్థితి, ఆ బాధ, ఆ ఇబ్బంది వెళ్ళిపోయిన తర్వాత మన దేవుడిని మర్చిపోవటం అనేది మనం అక్కడ చూస్తూ వస్తుంది. మరలా వాళ్ళు మరి పాపంలో పడిపోవటం, మరలా దేవుడిని మొరపెట్టడం, మరలా దేవుడు ఆపరేషన్కి వాళ్ళు లోన్ చేయడం, ఈ విధంగా మనం చూస్తాం. అన్న ముందుకు వెళ్దాము. ఇది యొక్క అసలు ఫస్ట్ క్వశ్చన్లో నాకు అన్న నెక్స్ట్ స్లైడ్. యొక్క జీవితం గురించి మనం స్టడీ చేస్తే ఇప్పుడు 11వ అధ్యాయం, ఇప్పుడు రైట్ 11వ అధ్యాయానికి మనం వస్తే 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తే చాలా బ్రీఫ్గా యొప్తా జీవితాన్ని చూస్తే, యొప్తా అన్న నెక్స్ట్ స్లైడ్ అన్న, నెక్స్ట్ జెర్మియా అన్న, జెర్మియా కోటేశ్వరరావు అన్న, జెర్మియా అన్న. మాకు ఇక్కడ లైట్ లేదు, యాక్చువల్లీ కరెంట్ పోయింది. మీరు జస్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి అన్న, ముందుకు వెళ్తున్నారు మీరు. నెక్స్ట్కి బిఫోర్ స్లైడ్ చూపిస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ చదవాలన్నా 1 నుంచి 3 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనేది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా, అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినందున 3 వచనాలు చాలు అన్న, 3 వచనాలు చాలు అన్న ఈ 3 వచనాలు చాలు. ఈ 3 వచనాల్లో ఈ యొప్తా బ్యాక్గ్రౌండ్ గురించి మనకు బాగా అర్థమవుతాయి. యొప్తా ఎలాంటి వాడు అంటే, ఆయన ఏ విధంగా జన్మించాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ వివరించబడింది. ఆయన ఒక వేశ్య కుమారుడు. ఆ వేశ్య కుమారుడు కాబట్టి ఆయన యొక్క లైఫ్ ఏ విధంగా ప్రభావం చూపింది, ఆయన ఎర్లీ లైఫ్లో ఆయన ఏ విధంగా ప్రభావం చూపింది. వేశ్య కుమారుని వల్ల ఆయన ఏమయ్యాడంటే, వాళ్ళ తండ్రి గారికి మిగతా సంతానం ఆయన్ని మరి యాక్సెప్ట్ చేయలేదు. యొప్తాని యాక్సెప్ట్ చేయకోకుండా ఆయన్ని ఇంట్లో నుంచి తరిమేశారు. ఈ సెంటమ్ అవే అంటే ఆయన ఎంతగానో బాధించి, నువ్వు వేశ్య కుమారుడివి, మాలో పాలు లేదు, నువ్వు మాలో నీకు మా తండ్రి ఆస్తిలో నీకు భాగం లేదు అని చెప్పి తన్ని మరి ఇంట్లో నుంచి మరి బయటికి తోలివేసినట్టు మనం చూస్తాం. ఆయన వెళ్ళిపోయి అక్కడ టోబు అనే ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. అయినా కానీ దేవుడు ఈ మరి వేశ్య కుమారుడైనప్పటికీ, మరి తక్కువ స్థితిలో ఉన్నవాడైనప్పటికీ, దేవుడు యొప్తాని మరి ఎన్నుకోవటం అనేది, మరి మన దేవుని యొప్తాని చాలాసార్లు మనం గమనిస్తే బైబిల్లో చాలాసార్లు మన దేవుడు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని, లేకపోతే రాహాబు కూడా వేశ్య, తను కూడా మరి తన విశ్వాస వీరుల జాబితాలో లెక్కించబడింది. మరి దావీదు గొర్రెలు కాపరి, తక్కువ స్థితిలో ఉన్నవాడు, గొర్రెలు కాపరి, మరి తన సహోదరులు అందరిలో కూడా చిన్నవాడు, తన కొద్దిపాటి స్థితిలోనే
మరి వీళ్ళందరూ కాదని మరి సహోదరులందరూ కాదని దేవుడు ఆయన తీసుకున్నాడు. మరి ఎందుకని దేవుడు మరి మరి ఎందుకని దేవుడు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి మరి దేవుడు ఎన్నుకున్నాడన్న? ఎక్కువ ఎన్నుకోవటం బట్టి మన దేవుని యొక్క లక్షణం ఏంటి? దేవుడి యొక్క లక్షణం మరి దేవుడి గురించి మనం ఏ విధంగా, దీన్ని బట్టి దేవుని గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది ప్రశ్న అన్న. అర్థమైందా అన్న? అర్థమైందా ప్రశ్న అన్న? అర్థమైందా ప్రశ్న? దేవుడు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని, మరి లో స్టేటస్ పీపుల్నే దేవుడు తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి, తన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎందుకు కొడుకున్నాడు? ఎందుకు తరచుగా ఎన్నుకుంటా వచ్చాడు? మరి వాళ్ళ కుటుంబమే రిజెక్ట్ చేశారు కదా. రిజెక్ట్ చేసిన యెఫ్తాని ఎందుకు తన పని కొరకు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ప్రశ్న అన్న. అన్న చెప్పాలన్నా. జయకుమార్ అన్న, జయకుమార్ అన్నారా? జయకుమార్ అన్నారన్నా? అన్నా ఉన్నారమ్మా, సైలెంట్ అయిపోయారు. ఉన్నారన్నా? జయకుమార్ ఉన్నారా అన్నా? తమ్ముడు చెప్పండి అన్న. మరి అన్న ఫోన్ చెప్పండి. వచ్చింది మధ్యలో. అంటే ప్రశ్న, ఓకే ఓకే, ఏం ప్రశ్న అడిగారు కొద్దిగా చెప్తారా? ప్రశ్న, దేవుడు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని, లేకపోతే యెఫ్తా కూడా తన ఫ్యామిలీ మెంబర్స్, తన అనుకున్న వాళ్ళు తనని కాదని చెప్పి, మరి నీకు పాలు లేదని చెప్పి తన కుటుంబం నుంచి వెలివేశారు అన్నమాట. మరి అలాంటి స్థితిలో ఉన్న వాడిని, తర్వాత తన బ్యాక్గ్రౌండ్ చూస్తే తను ఒక వేశ్య కుమారుడు అన్న. మరి అలాంటి స్థితిలో ఉన్న యెఫ్తానే దేవుడు తన కార్యం కొరకు, తన పని కొరకు ఎందుకు ఎన్నుకున్నాడు? దాన్ని బట్టి మన దేవుడు ఎలాంటి వాడని మనం అర్థం చేసుకోవచ్చు అనేది ప్రశ్న. అది ఏ గోత్రం యెఫ్తాది? యెఫ్తాది మనస్సే గోత్రం అన్న. ఓకే ఓకే ఓకే. మరి దేవునికి అసలు అటువంటి ఏం లేవు కదా. దేవునికి వేశ్య కుమారుడా, లేకపోతే ఇంకొక కుమారుడు అనేది లేదు కదా. దేవుని డిక్షనరీలో లేదు కదా. కాబట్టి తర్వాత ఫస్ట్ యెఫ్తా గురించి రాసేటప్పుడు అతనికి ఒక క్వాలిటీ రాస్తారు. అయితే అతను వేశ్య కుమారుడు అని రాసే ముందు ఒక మాట అంటారు. అతను పరాక్రమ యోధుడే ఏదో పేరు ఉంటదండి. పరాక్రమ యోధుడు, బ్రేవ్ సోల్జర్ అని ఏదో ఉంటుంది. అవునన్నా, అవునన్నా, మైటీ వారియర్ అని రాశాడు అన్న. మైటీ వారియర్. అతను తెలుసు, అతను నేను మా నాన్న ఇట్లా చేస్తే మా అమ్మకి నేను పుట్టినవాడు కాబట్టి అని చెప్పి వాళ్ళ దీనత్వాన్ని దేవుడు హెచ్చించాడు అనుకుంటున్నాను నేను. దేవుని హ్యాండ్ ఉంది, దేవునికి పక్షపాతం లేదు కాబట్టి తోసివేయబడిన వాళ్ళని అంటూ ఆయన అంటారు కదా, మీరు నన్ను తోసివేసి మళ్ళీ ఎందుకు నా దగ్గరకు వచ్చారు అంటాడు కదా. అవునన్నా, 4, 5 తోసివేశారు కాబట్టి దేవుడు చేరదీశాడు. దేవుని బలమైన హస్తం కాకపోతే ఇంకో వేరేది కాదనుకుంటున్నాను నేను. దేవుడు తోసివేసిన వారిని ఆయన హెచ్చించే దేవుడు. దేవుడు మనుషులు తోసివేసిన వారిని, మనుషులు తోసివేసిన వారిని దేవుడు, మనుషులు తోసివేసినప్పటికీ, మనుషులు మనల్ని రిపీట్ చేసినప్పటికీ, మరి దేవుడు హెచ్చించే దేవుడు. దేవుడు ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకుంటాడు. ఆ తక్కువ స్థితిలో ఉన్నా కానీ, మరి మనుషులు మనల్ని రిజెక్ట్ చేసినప్పటికీ దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడంలో ఆయన సార్వభౌమాధికారం పనిచేస్తుంది. ఇంకా అన్న, ఇంకెవరైనా యాడ్ చేస్తారా దీనికి? సత్యరావు అన్న. అమ్మా, అన్న చెప్పారు కదా, అంటే ఆ రోజు ఈ రోజు దేవుడు మారలేదమ్మా. అంటే దేవుడు ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభువారుగా వచ్చినప్పుడు ఇప్పుడు మనకు తెలుసు, అంత ముందు కూడా దేవుడు
నేను ఒక ఆలోచన నాకు వచ్చింది. యూదులు ఎందుకు గొప్పవారంటే యూదులైనందుకు గొప్పవారు కాదు, వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, అందుకు గొప్పవారు. దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దే ఆర్ సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్ పీపుల్ కాబట్టి, చోజన్ పీపుల్ కాబట్టి. అలాగే ఒకసారి వెనక్కి వెళ్తే చరిత్రలో యూదుల్ని ఎందుకు తీసుకున్నాడు దేవుడు అంటే వాళ్ళు ఎక్కువ శ్రమలు పడ్డారు. ఇంకా వెనక్కి వెళ్తే ఎవరు కూడా బాగా చూస్తే చరిత్ర అంతట్లో ఎవరు అణగారి ఉన్నారో, ఎవరు చాలా తోసివేయబడ్డారో అలా చూసుకుంటూ వస్తే ఏ కేటగరైజ్డ్ సొసైటీలో టౌన్ కేటగిరీనే దేవుడు తీసుకున్నాడు. ఎక్కడైనా కేటగరైజ్డ్, అది మేము చాలా గొప్ప వాళ్ళమి అని చెప్పేటప్పుడు ఎవరు తక్కువ వాళ్ళని పైకి లేపాడు దేవుడు. అది దేవునికి గొప్ప లక్షణం. ఎందుకంటే పైన ఉన్నవాడు పైన ఉంటాడు, వాడిని నాగేమైన సమాజంలో, కానీ కింద ఉన్నవాడు చాలా బాధపడతాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడని ఫీల్ అవుతాడు. అందుకే దేవుడు వాడిని పైకి లేపిన సందర్భాలు చూస్తాం. ఈయన వేశ్య కుమారుడా లేకపోతే ఇంకోరా కాదు, అలా లేపడంలో అన్న చెప్పినట్టుగా మైటీ వారియర్ అయ్యాడు. ఎవరు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న యెఫ్తా, హీ బికేమ్ ద మైటీ వారియర్. అంతే, ఎంత పైకెత్తారు. అది ప్రభు మొదటి నుంచి చూడండి. ఇప్పుడు కేటగరైజ్ సొసైటీలో ప్రపంచంలో ఆ రోజు రోము ఉంది, అలాగే కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియాలో కూడాను యేసుక్రీస్తు నమ్మాల సంఖ్య ఈ లోయర్ కేటగిరీలోనే ఎక్కువ ఉంటారు. కారణం ఏంటి అంటే దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు. ఇది మనం ఒప్పుకోవాలి ఏ రోజు. చరిత్ర చెప్తున్న సత్యం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెరీ వెరీ ఇన్పుట్స్. నిజమేనన్న, దేవుడు అట్టడుగు స్థితిలో ఉన్న వాళ్ళని మరి ఏదైతే ఈ లోకం తక్కువ స్థితిలో అలాగే ఇంకో తమ్ముడు ఇంకోటి చిన్న యాడ్ చేస్తాను. అట్టడుగు ఉన్న వాళ్ళని అంటే దీనులను ఆయన లేపుతాడు. తర్వాత బాగా దీన మనసు గలవారు, ఆయనకున్న క్యారెక్టర్ అది. దీనులను దీన మనసు గలవారిని ఆయన లేపుతాడు. మనం చాలా దీనంగా ప్రభువా అని మనం దగ్గరికి వెళ్తే ఆయన ఎంతగానో ఆదరిస్తాడు కదా. నిజంగానే సోషల్ కేటగిరీలో మనం చాలా డౌన్లో ఉంటే కూడా ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అది కాబట్టి ఈ మధ్య ఎవరో ఒక చిన్న రివ్యూ చెప్పారు నాకు, సర్వే అంటే మేరీ ఎవరు మదర్, మనకి మేరీ యేసుక్రీస్తు తల్లి గర్భం ఇచ్చినటువంటి మేరీ ద పూరెస్ట్ ఉమెన్ ఇన్ దట్ విలేజ్ అంట. ద పూరెస్ట్ ఉమెన్ అంట. అండ్ ద ప్యూరెస్ట్ ఉమెన్, ద పూరెస్ట్ అండ్ ద ప్యూరెస్ట్ అంటారు. కాబట్టి అసలు దేవుడు మనసును చూస్తాడు కానీ సొసైటీలో ఉన్న స్టేటస్ చోట ఎప్పుడు. థ్యాంక్ యూ అన్న. కీర్తనలో 51:17 అనుకుంటానన్న. అయితే దేవుడు అదే దీన మనస్సు గలవారిని ఆయన లేపేవాడు, దీనులను ఆయన లక్ష్య పెట్టేవాడు అని చెప్పి అక్కడ కూడా ఒక వాక్యం ఉంటుంది. అయితే ఇంకోటి కొరింథీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం అక్కడ 27-28 వచనాల్లో కూడా ఈ లోకంలోని మరి తెలివైన వాళ్ళని అక్కడ వాళ్ళని మరి సిగ్గుపరచడానికి, మరి గొప్పవారిని సిగ్గుపరచడానికి దేవుడు మరి తక్కువ స్థితిలో ఉన్న వారిని హెచ్చించినట్టు అక్కడ కూడా మనకి పౌలు భక్తులు అక్కడ చెప్తాం. నెక్స్ట్ అన్న నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. మనం చాలా స్లోగా వెళ్తాం. వెంకట్ ఒకటి అన్న, ఎప్పుడు వరకు అన్న మనకి అన్న యాడ్ చేయండి అన్న. సో వెంకట్ అన్న ఇక్కడ చెప్పండి. 1 Samuel chapter 2 verse 8 ఈ విధంగా అంటాడు, He raises the poor from the dust and lifts the needy from the ash heap. He seats them with the princes and has them inherit the throne of honor. సో దేవుని ఉద్దేశం అట్లా ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి ఇల్లు కట్టి అదే నిషేధించిన రాయి మూలక తలరాయి అయినట్టుగా అనేది యేసుప్రభు విషయంలో కూడా చెప్పబడి ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే ప్రజల చేత రిజెక్ట్ చేయబడతారో దేవుడు వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేక ఆలోచన కలిగి ఉంటాడు. మనుషులు రిజెక్ట్ చేసినది దేవుడు రిజెక్ట్ చేయడు. అదమ్మా. మేము ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ లో తమ్ముడు వెంకట్ ఆఖరి మాట దీంట్లో సంబంధించింది. మేము ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ లో ఏం చేస్తామంటే ఈ పాయింట్ మేము ప్రతిరోజు చెప్తాం ప్రభుకి. ఎందుకంటే మాకు చాలా ఇష్టం. వాళ్ళు కట్టుక పేదరికం ఉన్న వాళ్ళు, అన్యాయం అయిపోయిన వాళ్ళు, అభాగ్యులు అందరూ కూడాను దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుతుందని అంటారని ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడు. మేము అది చెప్తాం, ప్రభువా వాళ్ళు దేవుడు ఎక్కడున్నాడు అనే మాట అనకుండా మీరు కాపాడండి అని మేము ప్రార్థన చేస్తాం ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో.
అందరిని దేవుడిని లేవనెత్తే దేవుడు. ఈ ప్రశ్న ఆల్రెడీ మనం దగ్గరగా మరి ఎల్డర్స్ ఇందాకే మనం జయకుమార్ అన్న మాట్లాడేటప్పుడు కూడా మనం ఏం చేశాము. వై డిడ్ ద ఎల్డర్స్ ఆఫ్ గిలా సీక్ అవుట్ జెఫ్తా డిస్పైట్ ప్రీవియస్లీ రిజెక్టింగ్ హిమ్? ఆయన తిరస్కరించినప్పటికీ ఎందుకు మరి ఎల్డర్స్ ఈయన దగ్గరికి వచ్చారు? ఎందుకు వచ్చారు? మరి అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈయన రిజెక్ట్ చేసి తొరివేసి పంపించేశారు. అయితే మరలా ఆ గిలాదు ప్రాంతం వాళ్ళు తన ఓన్ ఎప్పుడంటే అక్కడ 4 నుంచి 6 వచనాలు మనం చూస్తే అక్కడ అమ్మోనీయులు, ఇక్కడ నాకు లైట్ లేదు యాక్చువల్గా, అక్కడ అమ్మోనీయులు అమ్మోనియుల రాజు వీళ్ళ మీదకి దండెత్తి రావటం జరుగుతుంది. దండెత్తి వచ్చినప్పుడు వీళ్ళని నడిపించి వీళ్ళ పక్షంగా యుద్ధం చేసే యోధుడు ఎవరు లేరు. అప్పుడు ఇక్కడ మరి వాళ్ళకి మరి యెఫ్తానే శరణ్యమైంది. అయితే ఏదైతే త్యజించబడ్డాడో మరి తిరస్కరించబడ్డాడో ఆయన దగ్గరికే మరి వీళ్ళు రావడం జరుగుతుంది. మరి అక్కడ చూస్తే ఏంది మరి విసర్జించబడిన మూలరాయి మరి తలరాయిగా అయిందని చెప్పి విసర్జింపబడినటువంటి రాయి మూలక తలరాయి అని అంటారు. మూలక తలరాయిగా అయిందని చెప్పి అన్న కూడా అన్నారు జర్మన్. కాబట్టి అట్లానే దేవుడి మరి వీళ్ళు అంతకు ముందేమో మరి పంపించేసి మాలో పాలు లేదు, మా ప్రాంతంలో నివసించడానికి లేదని చెప్పి వాళ్ళ ప్రాంతంలో నుంచి వేరే ప్రాంతానికి తరిమేశారు. టోబ్ అనే ప్రాంతానికి ఈయన తరిమేశారు అన్నమాట. అయితే దేవుడు మరలా మరి ఈయన్నే ఎన్నుకొని ఈయన ద్వారానే అన్ఎక్స్పెక్టెడ్ చాయిస్ అన్నమాట, ఇంకా వేరే చాయిస్ లేదు వాళ్ళకి. మరి దీన్ని బట్టి మరి ఆయన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అయితే అందుకే మరి మరి ఆయన్ని సో ఇక్కడ ఏంటంటే వచ్చి అడిగినప్పుడు యెఫ్తా ఏం చేశాడంటే వాళ్ళందరినీ క్షమించాడు క్షమించి ఒకప్పుడు ఎంతగానో వాళ్ళు వాదించి నువ్వు వేశ్య కుమారుడివి, నీకు మాలో భాగం లేదు, మా తండ్రి ఆస్తులు ఏ పాలు పంపులు లేదు, ఇక్కడ నుంచి తరివేసిన స్వజనులే, వాళ్ళ ప్రాంతం వారే, వాళ్ళ అన్నం వాళ్ళే, వాళ్ళ గోత్రం వాళ్ళే మరలా వచ్చి తన్ని అడిగినప్పుడు నువ్వు రావాలి, మా పక్షంగా యుద్ధం చేయాలి, అమ్మోనీలకి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాలి, మమ్మల్ని కాపాడాలి అని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అవన్నీ మర్చిపోయి మరి తను ఎంతగానో బాధ ఉండొచ్చు, తను ఎంతగానో రెసిలెన్స్ రెసెంట్మెంట్ అనేది అది ఉండొచ్చు, ఆ హర్ట్ అనేది ఉండొచ్చు. కానీ స్టిల్ ఆయన ఫర్గివ్ చేశాడు వాళ్ళందరినీ క్షమించడం ఇక్కడ చూస్తాం. హౌ టు ఫర్గివ్. అయితే ఇక్కడ ఒక అప్లికేషన్ క్వశ్చన్, మనం ఎప్పుడైతే మనం అనుకున్న వాళ్ళు మనం డీప్గా హర్ట్ చేస్తున్నప్పుడు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్, స్పౌసే, ఇంకా మనం అనుకున్న మన ఫెలో బిలీవరే, మరి మనం ఎవరైతే ఇష్టపడేవాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళే మనల్ని తిరస్కరించినప్పుడు మనము ఏ విధంగా క్షమించాలి అనేది ప్రశ్న అర్థమైంది అనుకుంటాను. మనము ఎప్పుడైతే మనల్ని మనం అనుకున్న వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేసినప్పుడు మనము ఏ విధంగా క్షమించాలి అనేది ప్రశ్న. అన్నా చెప్పాలి, సైలెంట్గా ఉండొద్దు. మీకు మనసుకి ఏది అనిపిస్తుంది అంటే మీరు దానికి ఒక ఉదాహరణగా లేకపోతే ఒక ఇన్సిడెంట్, మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అంటే ఏ విధంగా మీరు ఆ సమయంలో మరి నాకు అనుకున్న వాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నేను ఇష్టపడేవాళ్ళు నన్ను రిజెక్ట్ చేసినప్పుడు, నన్ను ఎంతో బాధ పెట్టినప్పుడు నేను ఏ విధంగా క్షమించాను అనేది కూడా మీరు షేర్ చేసుకుంటే మంచిది అనుకుంటాను. అన్నా ప్లీజ్ అన్న మీరు షేర్ చేయండి, తద్వారా మాకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. తమ్ముడు ఒకసారి చిన్న మాట ఏంటంటే, క్షమించటం ప్రేమించటం అనేది రెండు కూడా దైవ లక్షణాలు. దైవ లక్షణాలు మనిషికి ఆపాదించబడినటువంటి దైవ లక్షణాలు. దేవుడు క్షమించడానికి మనిషి క్షమించడానికి చాలా తేడా ఉంటుంది. మనిషి క్షమించడానికి పేతురు ఏమంటాడంటే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పి అంటాడు. అంటే మనిషి క్షమాపణలో కొంతవరకు పరిధి ఉంటుంది.
దేవుని క్షమాపణలో మాత్రం పరిధి ఉండదు. అందుకనే 7 సార్లేనా అని చెప్పంటే కాదు చాలా సార్లు క్షమించాలి అని చెప్పి యేసు ప్రభు చెప్తాడు. ఒక వ్యక్తిని మనకు అన్యాయం చేసిన వాళ్ళని మనం క్షమించాలి అని చెప్పంటే అది మన వల్ల కాదు తమ్ముడు. మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి దేవుని శక్తిని కనుక మనం పొందుకున్నప్పుడు అప్పుడు క్షమిస్తాము, మర్చిపోతాం. దేవుని శక్తి లేకుండా మనమైతే క్షమిస్తాం కానీ మర్చిపోం. క్షమించడం అంటే క్షమించడం, మర్చిపోవటం. సో ఈ రెండు సైమల్టేనియస్ గా జరగాలి. దేవుని శక్తి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు డెఫినెట్ గా మనకు సహాయం చేస్తాడు. బట్ ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఒక నెలతోటో సంవత్సరంతో పోయేది కాదు. ఇట్స్ ఎ ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ టైం. ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. అది అన్నంత సులభం కాదు. క్షమించాలి, మర్చిపోవాలి. మనమైతే క్షమిస్తాం కానీ మర్చిపోలేం. అది దైవ సహాయం కనుకైతే మనం క్షమిస్తాము, మర్చిపోగలుగుతాము. అది కష్టమైన అచీవ్మెంట్ అయినప్పటికీ గాడ్ విల్ డూ. అది తమ్ముడు. ఎక్సలెంట్ అన్న. క్షమించాలి. ఫర్గివింగ్ అన్న షేర్ చేసింది ఏంటంటే ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ లేకపోతే అది మన సొంత. అన్న ఇంకోటి యాడ్ చేశాడు, ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్షమించడం, మర్చిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు మరి అది మన సొంత శక్తితో అయితే మనం చేయలేము. అయితే దేవుని శక్తితోనే మనం ఇది చేయగలం, ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ అనేది. అలా అయితేనే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలం. అన్న యాడ్ చేయాలన్న, అందరూ షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఈ ప్రశ్న మెయిన్గా మనం ఇది చాలా వరకు మరి మనం ఫేస్ అయ్యేది, మన అనుదిన జీవితంలో ఇది మనం ఫేస్ అయ్యే పరిస్థితి ఇది. కాబట్టి అందరూ షేర్ చేసుకుంటే మంచిది అనిపించింది అన్న. అందరూ షేర్ చేయాలన్న. అన్న జర్మీ అన్న చెప్పండి అన్న. ఇక్కడ యెషయా 43:25 ఇట్లా అంటాడు. ఇప్పుడు జయకుమార్ చెప్పినట్టుగా, ఐ యామ్ హీ హూ బ్లాట్ అవుట్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్ ఫర్ మై ఓన్ సేక్ అండ్ ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్. ప్రభువే మన పాపాలు కడిగేస్తానని చెప్పేసి, లేకుంటే నేను ఇంకెప్పుడు నీ పాపాలు నేను జ్ఞాపకం పెట్టుకోను అన్నప్పుడు, సో మనం అవి గుర్తుపెట్టుకొని క్షమించకుండా ఉండటం అనేది మంచిది కాదు. సో అదే ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బ్లాట్ అవుట్ అనేసరికి అది అంటే ఇక అది కడిగేటివి అనమాట, ఇంకంతే అనుకుంటాను. ఒకటిసారి కడిగిన తర్వాతే నాకు అక్కడ మార్క్ ఆగపడకపోవచ్చు. అది ఒకటి. నెక్స్ట్ ఇంకో చోట ఏమంటాడంటే, అది అన్న ఇంకో మాట అన్నాడు కదా, అది ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు దాన్ని ఆ పేట్రకి చెప్పే మాట చాలాసార్లు అంటే పేట్ర కేమ్ టు హిమ్ అండ్ ఆస్క్డ్. ఇది మత్తయి 18:21 ఉంటుంది అన్నమాట. ఇట్లాగా హౌ ఆఫెన్ షుడ్ ఐ ఫర్గివ్ సమ్ వన్ హూ సిన్స్ అగెన్స్ట్ మీ అంటే 7 times 7 అని అంటాడు అనమాట. అంటే అదే నేను అనేది. కాబట్టి ఇంకొకటి అన్న, అదే ప్రేమ అన్నమాట. ప్రేమ ఉంటే క్షమించడం చాలా ఈజీయే. ఆ ప్రేమ లేకపోతే సో క్షమించలేము. తమ్ముడు చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడకూడదు యాక్చువల్ గా. చాలా మంది ఉన్నారు తమ్ముళ్ళు, చాలా మంది ఉన్నారు. అయినా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు అంతా నేను ఒక్కనే మాట్లాడుతున్నామో అనిపిస్తుంది. ఏంటంటే ఇందాక జయకుమార్ అన్న అన్నారు, ఇప్పుడు తమ్ముడు జేకే కూడా ఒక మాట అన్నాడు. క్షమించటం అనేది దైవ లక్షణం, కరెక్టే. అది దేవుని వరకే కరెక్ట్. ఎందుకంటే మనము క్షమించటం అనేది బాధ్యత. పరలోక ప్రార్థనలో నా సహోదరుని క్షమించగలరు, మీరు నన్ను క్షమించండి అంటే ప్రభు ఏమిచ్చాడంటే, నేను నా పక్క వాళ్ళని క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. ఇది భయంకరమైన బాండింగ్. ఇది తెలియకుండా నా ఇష్టం వస్తే క్షమించడం ఆప్షన్ లేదు ఇక్కడ. నేను క్షమించి తీరాలి, క్షమిస్తేనే నన్ను క్షమించాడు దేవుడు. కాబట్టి ఇది బాండింగ్ అనమాట, రెస్పాన్సిబిలిటీ ఉంది దీంట్లో. ఫర్గివ్నెస్ అంత గ్రేటెస్ట్ క్వాలిటీ దేవుడికి. ఎందుకంటే నాలాంటి పనికిమాలిన నీచుడిని క్షమించేంత గొప్ప క్వాలిటీ దేవుడికి. ఆ క్వాలిటీ మనకుండడం గొప్పతనం ఏం కాదు, జస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా అది రెస్పాన్సిబిలిటీ అంతే, ఎక్కడా తేడా లేదు. అది మనం మిస్ అవుతున్నాం అంతే. నేను కానీ ఇంకోరు కానీ మిస్ అవుతున్నారు అంతే. అది వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కో పీపుల్ కానీ, లేమన్ వాట్ ఎవర్,
ఎవరైనా ఎవరైనా కావచ్చండి. అంటే క్షమించడం అనేది రెస్పాన్సిబుల్ యాక్టివిటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. దో ఇట్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ గివెన్ బై గాడ్, దేవుడి ద్వారా ఇవ్వబడిన క్వాలిటీయే. కానీ చివరికి అది న్యూ టెస్ట్మెంట్ అది ఏమైందంటే అది రెస్పాన్సిబిలిటీ అయ్యింది. నేను ఖచ్చితంగా క్షమించాలి, శత్రువులతో సహా ఆజ్ఞ. మళ్ళా ఏంటి మత్తయి 5:45 ప్రకారం ఆజ్ఞ అది. ఏమండి మన హింసించు వారి కొరకు హింసించు వారి కొరకు అసలు ప్రార్థించాలని భయంకరంగా మనుషులు. అసలు క్షమించాల్సింది ఎవరిని? శత్రువుల్ని. మనం పక్క వాళ్ళని కూడా క్షమించలేకపోతున్నాం. ఇంట్లో వాళ్ళని, కొడుకుల్ని, కూతుర్ని, భార్యని, భర్తని, ఫ్రెండ్స్ని కూడా క్షమించలేకపోతున్నాం. అసలు శత్రువునే క్షమించి వాళ్ళకి ప్రాణ్యం అన్న దేవుడు, ఆ లాఫ్టీనెస్, ఆ హైనెస్ అది ఎక్కడ కనపడుతుంది కాదు. కాబట్టి సచ్ ఆఫ్ కోర్స్ దో ఇట్ వాస్ ఎ గ్రేట్ క్వాలిటీ, it became the responsibility, activity of responsibility in the New Testament. Okay, thank you. థ్యాంక్స్ అన్న. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే క్షమించడం అనేది ఒక బాధ్యత అని చెప్పారన్న. బాధ్యత అయినప్పుడే, అంటే ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్. అంటే క్షమించడం అదేదో, అంటే ఇట్స్ బాధ్యత ఎప్పుడు వచ్చిందంటే అది దేవుడు నాకు అని కమాండ్ చేశాడు. అంటే నువ్వు క్షమిస్తేనే నీవు క్షమించబడతావు అనేది అన్న పరలోక ప్రార్థనలో, మనం పరలోక ప్రార్థనలో అంటాం కదా, నా పాపంలో క్షమించబడిన నేను ఇతరులకు క్షమించలాగును నేను ఉంటది కదా అన్న, యాజ్ మై సిన్స్ ఫర్గివ్ మై సిన్స్ యాజ్ టు హోమ్ దోస్ వీ ఫర్గివ్ సిన్స్ అని చెప్పి మనం చేస్తాం కదా. సో అది మరి సత్యారావు అన్న యాడ్ చేస్తారు. అన్న నరసింహ బ్రదర్ ఉన్నారు కదా, నరసింహ బ్రదర్ వచ్చాడా? నరసింహ బ్రదర్ జాయిన్ అయ్యాడా అన్న? నరసింహ బ్రదర్ అన్న అన్న ప్రైజ్ లాడ్ అన్న, ఇది మీరు కంట్రిబ్యూట్ చేయాలన్నా. ఇప్పుడు ఈ ఫర్గివ్నెస్ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం అన్న. లేట్ గా జాయిన్ అయ్యాను, 8:30కి అట్లా వచ్చాను. ఓకే అన్న అయితే ఎవరైతే అన్న అన్నోళ్ళు చెప్పింది అంతా చాలా మంచిగా చెప్పారు ఫర్గివ్ గురించి కూడాను. ఎస్ ఐ అగ్రీ. మనం ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, మన రెస్పాన్సిబిలిటీ. దెర్ ఇస్ నో, దీంట్లో మనం మినహాయింపు ఏం లేదు ఎవరు కూడాను. అయితే ఒకటి ఏమంటానంటే, ఈ ఫర్గెటింగ్ అనేటువంటిది అది బయోలాజికల్ మెమరీ మీద మన కంట్రోల్ ఉండదు తమ్ముడు. బయోలాజికల్ మెమరీ మీద కంట్రోల్ ఉంటుంది. అంటే ఒక విషయం, ఒక సంగతి మన మైండ్ లోకి వెళ్ళినప్పుడు అది మనం దాని మీద మన కంట్రోల్ ఉండదు. ఒక సంగతి గురించి మనం ఫర్గివ్ చేయాలి, దాని మీద మన కంట్రోల్ ఉంటుంది. కానీ ఫర్గెట్ అనేటువంటిది అది మనం దాన్ని మర్చిపోలేం, ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అవుతుంది అన్నమాట అది. అందుకనే మనకి యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమన్నాడంటే, మన పాపాల గురించి దేవుడు హీ చూజ్ నాట్ టు రిమెంబర్, అంటే వాటిని గుర్తు తెచ్చుకోడు ఆయన. చూజ్ నాట్ టు రిమెంబర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫర్గెటింగ్ అన్నమాట. అది 103వ కీర్తనలో అక్కడ ఉంటది కదా, తూర్పుకు పడమర ఎంత దూరమో దాని అర్థం ఫర్గెటింగ్ కాదు. దాని అర్థం ఫర్గెటింగ్ కాదు. నిజమే దాని అర్థం ఫర్గెటింగ్ కాదు. దేవుడు కూడా మన పాపాలు మర్చిపోడు ఆయన, కానీ ఆయన దూరం చేసేస్తాడు అనమాట. అంటే హీ చూజ్ నాట్ టు రిమెంబర్. అంటే దీని కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ లోకి వెళ్తా వచ్చింది క్రిస్టియన్లో. దానివల్ల ఏం జరుగుతుందంటే, కొద్దిగా అంటే ప్రాక్టికల్ గా లేని విషయాలని మన జనాలకి చెప్పడం వల్ల కొద్దిగా అది ఒక బర్డెన్ లాగా అవుతుంది అనమాట తర్వాత. అది అంటే మనం ఫర్గివ్ చేయాలి, ఆల్సో వీ షుడ్ డోంట్ బ్రింగ్ దోస్ టు అవర్ మెమరీస్. ఫర్గెటింగ్ అనేటువంటిది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అవర్ మనం ఫర్గెట్ ప్రాక్టికల్ గా నాట్ పాసిబుల్ అనమాట. అది మేబీ అన్నోళ్ళు సత్యరావు అన్న, జయర్ కుమార్ అన్న వీళ్ళు దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. దీని గురించి ఒకసారి జాక్పూర్ కూడా చాలా మంచి వివరించాడు అనమాట దాని గురించి ఆయన. సో ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి అంటే తన కింద ఉన్నటువంటి అతనికి కొంత అప్పు ఉంటే, అతని యజమానికి చాలా ఎక్కువ అప్పు ఉంటుంది అన్నమాట.
సో ఆ ఎక్కువ అప్పు ఉన్న అతన్ని యజమాని క్షమిస్తాడు. కానీ ఇతను కిందకి వెళ్ళి తన తోటి దాసుడు యొక్క 50 దినాల అప్పుని క్షమించడు. అప్పుడు మెయిన్ యజమాని ఏం చేస్తాడంటే ఇతను అప్పును కూడా తీసుకొచ్చి ఇతను ఎత్తినేస్తాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒకసారి క్షమించినటువంటి దాన్ని ఇతని అపరాధాలను బట్టి తీసుకొచ్చి మళ్ళీ అతను ఎత్తివేస్తాడు అనమాట. ఎందుకు వచ్చాయని కూడా. సో అంటే మనం ఒకవేళ కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్, ఒక వ్యక్తి కనుక పాపంలో జీవిస్తూ ఉంటే అతను యొక్క పాపాలు యాక్చువల్గా అతనికి రక్షణ ఉండదు. అంటే అందుకే దాని అర్థం మనం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని చేత రక్షించబడిన వ్యక్తి హీ కెనాట్ కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్. దేవుని లక్షణం కూడా ఏంటంటే మనం ఒకసారి క్షమించినా కానీ మన పాపాలని దేవుని దూరం వెళ్ళిపోతా వచ్చాను. ఉదాహరణకి సాలమన్ తీసుకో. సాలమన్ గ్రేట్ హీ రోట్ స్క్రిప్చర్స్. సాలమన్, కింగ్ సాలమన్. కానీ అతను దేవుని దూరం అయిపోవడం వలన తను ఎక్కడ పశ్చాత్తాపడినట్టు రక్షణలో వచ్చినట్టు లేదు తర్వాత. అది దేవుడి లక్షణం తమ్ముడు. అంటే అటువంటి లక్షణమే దేవుడు మనకు కూడా ఇచ్చాడు కాబట్టి మనం దేవునికి అతీతులమేం కాదు. దేవుడే మన పాపాలని క్షమించినా కానీ మెమరీ చేసుకునే ఎబిలిటీ దేవునికి ఉంది. సో వీ ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ టు రిమెంబర్, బట్ వీ షుడ్ నాట్ బ్రింగ్ దెమ్ అగైన్ అండ్ అగైన్ టు అవర్ మెమరీ. వాటి గురించి పట్టుకొని గీజాడుతూ ఉండకూడదు తమ్ముడు. థ్యాంక్ యూ. రైట్ అన్న. అదే ఫర్గెటింగ్ అనేది కంప్లీట్ గా ఫర్గెట్ అవటం అనేది అది ప్రాక్టికల్ గా అన్రియల్ అని చెప్పి మీరు అన్నారు. అది నిజమే. అయితే అది అన్రియల్, అన్ప్రాక్టికల్ అనేది. అయితే అది ఫర్గెటింగ్ అనేది అది కంప్లీట్ గా బ్లాట్ అవుట్ అనేది కాదు. కానీ అయితే మనం దాన్నే లింగర్ ఆన్ అంటే హోల్డింగ్ చేయకూడదు. దాన్ని హోల్డింగ్ చేయకూడదు. అప్పుడే మనం ఒకరినొకరు ఫర్గివ్ చేసుకుంటాం అనేది. ఎస్ అన్న చెప్పండి అన్న. మరి అసలు ఫ్యాక్ట్ మనం ఆలోచిస్తే ఓకే, ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు అవి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా జ్ఞాపకం ఉంటాయి. అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పెట్టుకోవటంలో తప్పేం లేదు, కానీ ఆ రివెంజ్ తీసుకోవటం తప్పు ఉంది. ఇప్పుడు నాకు పలానా అతను ఇట్లా చేసాడని అతను చేసింది గుర్తుపెట్టుకొని దానికి నేను ఇట్లా చెయ్యాలి అనుకోవటం తప్పు. అదే పేతురు రాసిన పత్రికలో కూడా రివెంజ్ అది దేవునికి వదిలిపెట్టాలి. గాడ్స్ రాత్కు ఆయనకి వదిలిపెట్టాలి. ఇప్పుడు మనం తీసుకోవాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు విషయం ఏంటంటే దేవుడు ఎవరు ఏం చేశారు అనేది ఆయన గుర్తుంటాయి, కానీ అతను క్షమించిన తర్వాత దాన్ని బట్టి అతను పనిష్ చేయడు. ఇప్పుడు నేను నీ దేవుడు వాక్యం ఉంది, నీ పాప ఎన్నాడు జ్ఞాపకం చేసుకొని అంటాడు. సో మనము ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే ఒక జనరేషన్లో చేసింది ఇంకో జనరేషన్కి ఏ విధంగా ఆ రాజులు చేసింది, పలానా టైంలో ఇతను ఇటు చేసాడు, ఈ విధంగా అన్నాడు కాబట్టి ఇది ఇట్లాగా అనేది జరుగుతూ వచ్చింది. న్యూ టెస్ట్మెంట్కి వచ్చిన తర్వాత దేవుడు మనం ఎప్పుడైతే క్షమాపణ అడుగుతామో ఖచ్చితంగా ఆయన మొత్తం క్షమించేస్తాడు. సో అక్కడ ఇందాక అది మనకు ఒక ఉపమానం ఉంది కదా, ఒక అతనికి 100 దేనారాలు అచ్చి ఉంటే, ఇంకొక అతను 50 దేనారాలు అచ్చి ఉంటే, 100 దేనారాలు అచ్చి ఉన్న యజమానుడు అది ఆ దాసుడుని యజమానుడు క్షమిస్తే 50 దేనారాలు అచ్చి ఉన్న అతను క్షమించలేకపోతాడు. క్షమించలేకపోతాడు. సో ఇది ఏంటంటే మనుషులంతా పాపం మనం ఇట్లా చేసినప్పుడు క్షమించడం అనేది అది మనం దేవుని పిల్లలంగా దైవ లక్షణము. నువ్వు పాపం అనేది పూర్తిగా మర్చిపోవాలి. అతను చేసింది నీకు ఏది అన్యాయం చేసాడో లేకుంటే ఏదైతే ఇట్లా చేసాడని మర్చిపోవం, కానీ గుర్తుంటుంది. సో దాన్ని బట్టి నువ్వు అతన్ని మళ్ళీ శిక్షించడము లేకుంటే దాని మీద పగ తీర్చుకోవటము సంథింగ్ ఏది అనేది నువ్వు అది దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ అనేది అనమాట. దట్ ఈస్ హౌ వీ కెన్ సే ఫర్గివ్ అనమాట. వెంకట్ అన్న చెప్పండి. టైం కొంచెం గమనించుకోవాలన్నా. ఇప్పటికే 15 నిమిషాలు మరి కంక్లూడ్ చేస్తే.
అయితే ఇంకా మనం ఈ రెండు ఫర్గివ్నెస్ ప్రశ్నలు గురించి ఉన్నాయా? ఇంకా 2 ఉన్నాయా? ఇంకా 2 ఉన్నాయన్న. ఇంకా 2 ఉన్నాయి. మనం కంక్లూడ్ చేద్దాం. సరే అన్న, నేను చూస్తాను. అయితే ఈ ఫర్గివ్నెస్ గురించి మనం చూస్తా వచ్చాం. తనని ఎవరైతే రిజెక్ట్ చేశారో, ఎవరైతే తనని మరి కాదన్నారో వాళ్ళని ఫర్గివ్ చేస్తారు. అందరినీ వాళ్ళు క్షమించాడు. మరి వాళ్ళని మరి మరి వాళ్ళతో కూడా మరి వాళ్ళు ఈవెన్ దో ఆయన్ని ప్రాబ్లంలో పడేయడానికి వాళ్ళు వచ్చి మరి వాళ్ళు పక్షంగా యుద్ధం చేయమని చెప్పినా వాళ్ళకి ఎవరు లేకపోయినప్పటికీ తను విల్లింగ్గా వెళ్ళాడు. అందుకనే ఈయన విశ్వాస వీరుల జాబితాలో ఈయన లిఖించబడ్డాడు. అంటే అందరిని క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. అందరూ చెప్తా వచ్చారు కదా, ఇప్పుడు అదొక బాధ్యత మనది. ఇట్స్ ఎ గాడ్స్ కమాండ్. అంటే మనం ఎవరిని ఫర్గివ్ చేస్తామంటే మనము మరి దేవుని యొక్క ఆజ్ఞని పాలిస్తున్నాం అన్నమాట. అంటే విధేయత చూపిస్తున్నాం, దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నాం అని మరి ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటారు. మరి విధేయత చూపిస్తున్నాం అంత మాత్రమే కాదు, కానీ మనం ఆయనకి మరి మనల్ని మనమే రిలీజ్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఆ రిసెంట్మెంట్ నుంచి, ఆ బాధ నుంచి మనల్ని రిలీజ్ చేసుకున్నాం. ఒక బుక్ నేను ఇదే ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ అనే బుక్ నేను చదువుతా వస్తున్నప్పుడు అందులో బుక్ టైటిలే ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ అన్నమాట. దానిలోనే అంటాడు, ఆయన ఏమంటాడంటే, మనం ఎవరైతే మనల్ని బాగా బాధ పెట్టారో, మనల్ని ఇష్టపడేవాళ్ళు, లేకపోతే మనం ఇష్టపడిన వాళ్ళు, ఎవరైతే మనల్ని ఎక్కువగా బాధ పెట్టారో వాళ్ళు మనం రిజెక్ట్ చేసినప్పుడు, మనం త్రోసి వేసినప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది, చాలా నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి నుంచి బయటపడాలంటే వాళ్ళని కొంచెం ఫర్గివ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే, వీఆర్ డ్రింకింగ్ పాయిజన్, లుకింగ్ ఎట్ దట్, వెయిటింగ్ ఫర్ దట్ అదర్ పర్సన్ వుడ్ డై. అంటే మనం ఆ పాయిజన్ తాగుతుంది మనం పాయిజన్, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళు చనిపోతారని మనం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి స్థితిలో ఉంటుంది మనం ఫర్గివ్ చేయకపోతే. ఎదుటి వ్యక్తిని కానీ మనం కానీ ఫర్గివ్ చేయకపోతే, క్షమించకపోతే ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనము ఒక కాణంలో ఉండిపోతాం అన్నమాట. ఒక కేవ్లో ఉండిపోతాం. మనం ఆ పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు అందులో పెట్టేస్తాడు. ఇంకా మనం బయటికి రాలేమన్నమాట. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం ఒకవేళ ఫర్గివ్ చేయకపోతే. ఎదుటి వాళ్ళు బాగానే ఉంటారు. అంటే ఎవరైతే మనం క్షమించలేదో వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. యాక్చువల్లీ ఆ లిబర్టీ కోల్పోయేది ఎవరంటే, ఫర్గివ్ చేయకపోతే మనమే లిబర్టీ కోల్పోతాం. యాక్చువల్గా మనం క్షమించకపోతే మనమే ఆ లిబర్టీని, ఆ ఫ్రీడమ్ని కోల్పోతాం అని ఆ బుక్లో నేను చదువుతా వచ్చాను. అయితే మనం ఫర్గివ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు యేసయ్యని గురించి మనం చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా, అక్కడ తన సొంత పేరెంట్సే, ఫ్యామిలీ కూడా ఆయన రిజెక్ట్ చేసింది. పేతురు మాత్రమే రిజెక్ట్ చేయడం కాదు, తన ఓన్ ప్రజల్లో అక్కడ ఆయన కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా తను దెయ్యాలు పట్టినాడు ఏదో మాట్లాడి తను రిజెక్ట్ చేస్తా వచ్చారు. అక్కడ మార్కు 3:21. మనకి టైం లేదు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. అయితే అక్కడ రిజెక్ట్ చేస్తారన్నమాట ఆయన్ని. అయితే ఆయన మరి సిలువ మీద ఉన్నప్పుడు తన పేరెంట్స్ని, తన తల్లి గారిని మళ్ళీ ఆయన ఎప్పుడు మరి క్షమించడం, మరి అందరినీ కూడా తను అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించడం అక్కడ సిలువ మీద కూడా చూస్తాం. అంటే వీరేం చేయుచున్నారు తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగు అనేది అక్కడ మనం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే, కాబట్టి క్షమించడం అనేది చాలా మరి మన ఆత్మీయ జీవితంలో మరి ముందుకు వెళ్ళడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. అయితే ఎక్కడైతే క్షమించమో, ఎక్కడైతే రిసెంట్మెంట్, ఆ బిట్టర్నెస్ మన హృదయంలో కరుడుగట్టిపోతుందో, అప్పుడు ఆత్మీయ జీవితంలో ఏవైనా కానీ కొంచెం అది స్టెబిలైజ్ అవుతుంది. మరి మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. అందరినీ క్షమించే గుణం కావాలి. ఆ గుణం యొప్తా జీవితంలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తా ఉందన్నమాట. అందుకనే దేవుడు ఈయన్ని తన కార్యం కొరకు, తన ఉద్దేశం నెరవేర్చడానికి ఈయన్ని ఎన్నుకున్నాడు. న్యాయాధిపతిగా ఎన్నుకొని ఇజ్రాయేల్ మీద మరి అమ్మోనీయుల మీద దండెత్తొచ్చినప్పుడు ఈయన్ని ఎన్నుకున్నాడు, ఆయన కార్యాన్ని నెరవేర్చాడు అనేది మనం చూస్తున్నాం. 4వ ప్రశ్న మనం చూస్తే ఇక్కడ, మరి ఆయన వచ్చినప్పుడు ఈయన ఆ అమ్మోనీయులతో డీల్ చేసే విధానాన్ని చూస్తుంది. ఆ విధానం మనం చూస్తే, ఆయన అమ్మోనీయులతో మాట్లాడుతున్నప్పుడు
మరి ఈయన ఆ హిస్టరీ మనం మొత్తం చూస్తా ఉన్నమాట. ఆయన హిస్టరీ వివరిస్తాడు 12వ వచనం నుంచి 28వ వచనం దాకా. ఇజ్రాయేలు వాళ్ళు ఎందుకు దండెత్తి వస్తున్నారు, మీరు ఎందుకు దండెత్తి వస్తున్నారు. మరి ఆయన కాన్వర్జేషన్ నుంచి మనం చూస్తే ముందుకెళ్ళిపోతామన్నా. మరి ఆ కాన్వర్జేషన్ లో మనం ఆ ఇజ్రాయేలు ఎందుకు దండెత్తి వచ్చారు, మాకు ఇది ఆ ఇజ్రాయేల్కి దేవుడిచ్చిన స్వాస్థ్యం, ఇది దేవుడే మాకు అనుగ్రహించిన స్వాస్థ్యం. మీకు గనక ఆ కేమోష్ దేవత కానీ మీకు ఇస్తే మీరు తీసుకోరా, మాకు అప్పుడు ఆ ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి వాళ్ళు మనా చేసినప్పుడు, వాళ్ళు మనా మరి వాళ్ళని వెళ్ళకోకుండా మరి వాళ్ళు అడ్డుకున్నప్పుడు అప్పుడు ఈ యెహోషువకి వాళ్ళు మళ్ళీ ఫైట్ చేసినప్పుడు అమ్మోనీయుల దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని వీళ్ళకి అనుగ్రహిస్తాడన్నమాట. తర్వాత ఎన్ని గుర్తు చేస్తున్నామాట. దీన్ని బట్టి యొప్తా జీవితంలో తను మరి మరి నాలెడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్ హిస్టరీ గురించి తనకి ఎంతో పట్టుందని అక్కడ నిర్గమకాండం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, మరి 19వ అధ్యాయం, ఇవన్నీ చాలా క్లిస్టర్ క్లియర్గా అక్కడ రాస్తాడన్నమాట. ఇవన్నీ మనం చూసినప్పుడు అక్కడ ఆ ఇజ్రాయెల్ యొక్క హిస్టరీ గురించి ఈయన మరి అంతా తెలుసుకొని ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమని అర్థం అవుతుంది దీనికి అనేది ప్రశ్న అన్నమాట. ఎందుకని మరి మరి ఈ ఇజ్రాయెల్ హిస్టరీని ఆయన వివరించినప్పుడు మరి ఈయన అంతా కూడా చూస్తున్నప్పుడు మరి ఈయనకి ఇజ్రాయెల్ మీద ఎంత పట్టుండటం అనేది ఏమని మనకి తెలియజేస్తుందంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని మరి లా ఆఫ్ మోజెస్, మరి అక్కడ దేవుడు మరి మోషే ద్వారా ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అదంతా క్షుణ్ణంగా ఈయన తెలుసుకున్నట్టు కూడా చూస్తాం. అంటే ఈ ఆనర్ ద గాడ్స్ వర్డ్, అంటే ఈయన దేవుని వాక్యానికి ఎంతగానో ఆనర్ చేశాడో అందుకనే దేవుడు ఇది ఆనర్ చేశాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఈయన ఎంతగానో దేవుని మనలో అంటే మా దేవుని వాక్యాన్ని ఎంతగానో ఆయన వాక్యం చేత నింపబడ్డాడు. ఇక్కడ ఎంతగానో దేవుని వాక్యం చేత నింపబడ్డాడు. దేవుని వాక్యంతో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం చేత మనం నింపబడినప్పుడు మరి దేవుడు మనకి ఆ విజయాన్ని ఇస్తాడు. శత్రువు మీద విజయాన్ని, అపవాది మీద విజయాన్ని మనకు దయచేస్తాడు అనేది ఇక్కడ మరి నేను చెప్పదలుచుకున్న విషయం. ఇంకా మనం చూస్తే ఇంకా ఎందుకని అయితే ఈ క్వశ్చన్ ఆల్రెడీ నాకు తెలిసి సత్యరావు అన్న డిస్కస్ చేసినట్టున్నాడు. వై డిడ్ గాడ్ ఎంపవర్ జప్తా, డిస్టింగ్విష్ బిట్వీన్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ అన్న తిప్పబాకండి అన్న ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఇక్కడ ఒక్కసారిగా యొప్తా మీదకి ఒక్కసారిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన మరి వాళ్ళని విజయం ఆత్మ వచ్చినప్పుడు ఒక్కోసారి మరి ఆత్మ పనిచేసే విధానం ఓల్డ్ టెస్టమెంట్ లో, పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఏ విధంగా మరి ఏ విధమైన తేడా ఉంది దేవుని ఆత్మ పనిచేసే విధానం. వెంకట్ అన్న ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకొక బైబిల్ స్టడీ తీసుకుంటే బాగుంటదేమో అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే వాల్యుబుల్ విషయాలు మీరు త్వరగా చెప్పకుండా ఇంకొక బైబిల్ స్టడీకి సరిపోద్దేమో అనుకుంటాను నేను. అయిపోయిందన్న. అంటే ఇంకోటి మాట ఇది చాలా ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఇవి రెండు నెక్స్ట్ వీక్ తీసుకుంటారా మీరు లేకపోతే అన్న? ఇప్పుడు ఇది 7 వరకేనన్నా మనకి, లేదా మనకి 6:30 వరకే. ఓకే నేను ఇంకా 7 వరకు ఓకే దాదాపు 1.5 hour అయిపోయింది. ఓకే అన్న. మనం ఇంకో బైబిల్ స్టడీ మీరు కంటిన్యూ చేస్తే ఈసారి ఈ ప్రశ్నలకు తోటి ఇంకో 2 ప్రశ్నలు మీరు అన్న ఓబ్లేస్ అన్న నరసింహ అదే తమ్ముడు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అది. ఇంకా డెప్త్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది నాకు. కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందని అన్న. ఇట్స్ ఓకే అన్న. అంటే మీకు ఇది 6:30 కదన్నా మీకు? ఓకే నెక్స్ట్ వీక్ బాగా మేమన్నా కంటిన్యూ చేద్దాంలో అన్న. ఇంతవరకు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తామన్నా అయితే. ఓకే అన్న. సింపుల్ గా కంక్లూడ్ చేస్తాను దీన్ని.
ఇక్కడ yes, ఏంటంటే yes. Thank you. ఆత్మ, దేవుని ఆత్మ ఓల్డ్ టెస్టిమెంట్ లో అయితే, పాత నిబంధన గ్రంథంలో అయితే టెంపరీగా రావటం వెళ్ళటం అయితే జరుగుతుంది. మరి కొత్త నిబంధన ప్రకారం అయితే మనకు దేవుని ఆత్మ మనలోకి వచ్చి మనలో మరి ఆయన స్థిరంగా ఉంటాడు. ఆయన మరి ఫ్రూట్స్ ని, ఆత్మ ఫలాన్ని ఆయన తీసుకొని వస్తాడు. మరి ఒక కార్యం నిమిత్తమే, ఒక కార్యాన్ని నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి కానీ, దేవుడు ఎన్నుకొనిన న్యాయాధిపతికో లేకపోతే రాజు మీదకి కానీ దేవుడు తీసుకొని వస్తాడు ఆ కార్యాన్ని నెరవేర్చడం కోసం. అయితే నూతన నిబంధన ప్రకారం అయితే దేవుని ఆత్మ మరి దేనికి తీసుకొస్తాడంటే, దేవుని ఆత్మ వచ్చినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అక్కడ వాళ్ళ ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మ అభిషేకం చేసి వాళ్ళని మరి శక్తిని పొందుకోవడానికి, మరి యూనిటీ కోసం, ఏకత్వం కోసం అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత సాక్ష్యం ఇవ్వడం కోసం దేవుడు నూతన నిబంధన గ్రంథంలో మనకి యూజ్ చేస్తాం. పవిత్ర ఆత్మని, మరి దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యాన్ని మనం చూస్తాం అన్నమాట. మరి ఇక్కడైతే ఓన్లీ ఆత్మ యొక్క కార్యం అయితే అది ఓల్డ్ టెస్టమెంట్ లో జస్ట్ ఒక టెంపరీ థింగ్ అన్నమాట. అయితే ఆ తర్వాత మరి దేవుడు డెలివరెన్స్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు తన పాపంలో పడిపోవటం, అంటే అనాయింటింగ్ ఇస్ నాట్ అది ఒక రుజువేం కాదు. ఆత్మ అభిషేకం అనేది నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉన్నావు అనే రుజువు మాత్రమైతే ఏం కాదు. ఆత్మాభిషేకం వచ్చినప్పుడు అదొక ఇండికేషన్ అన్నమాట. దేవుడు నీకు విజయం ఇస్తాడు అనే ఒక ఇండికేషన్ ని ఇవ్వడానికే ఆ ఆత్మతో నింపాడు అనేది అక్కడ యోక్త జీవితంలో మనం చూస్తాం. తర్వాత 6వది లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇంకా 2 నిమిషాల్లో. మరి అక్కడ ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం చాలా ర్యాష్ గా వాగ్దానం చేస్తాడు. అంటే కంప్లీట్ గా తను ఆ వాగ్దానం ఏందో మనకందరికీ తెలుసు. తన ఇంటికి, నాకు గనక ఈ అమ్మోనుల మీద విజయం ఇస్తే, మరి ఇంటి ఎదురుగా నేను ఇంటికి వెళ్తున్నప్పుడు విజయం ఇచ్చిన తర్వాత, అమ్మోనుల మీద విజయం సాధించిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్నప్పుడు నా ఇంటిలో నుంచి, ద్వారంలో నుంచి ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని నేను నీకు బలిగా అర్పిస్తాననే ఒక ర్యాష్ వాగ్దానాన్ని యోక్త చేస్తాడనమాట. ఆ వాగ్దానం చేసినప్పుడు మరి ఇది ఎందుకు చేశాడంటే ఆయన తను కంప్లీట్ గా దేవుడిని ట్రస్ట్ చేసినట్టు లేదు. ఇది ఒక ట్రాన్సాక్షనల్ గా, ఈయనకి విశ్వాసం ఒక ట్రాన్సాక్షనల్ గా అక్కడ ఉన్న దేవత విగ్రహారాధనలో బాలు కానీ, అష్టారోతు దేవతల యొక్క విగ్రహారాధనను బట్టి కల్చరల్ కాంప్రమైజ్ ఏదైతే ఓబులేషన్ కానీ అక్కడ జయకుమార్ అన్న ఇందాక డిస్కస్ చేస్తూ వచ్చారు, ఆ కల్చరల్ ఫెయిత్ ట్రాన్సాక్షన్ ప్రకారం ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. కానీ మరి ఇది కంప్లీట్ గా దేవుడిని ట్రస్ట్ చేసినట్టుగా లేదు అక్కడ. ఒక్కోసారి కల్చరల్ ట్రాన్సాక్షన్ అంటే మనకున్న కంఫర్ట్ మీదో, లేకపోతే మనకున్న మనీ మీదో, వాటి మీద డిపెండ్ అయ్యి మనం వెళ్ళిపోతే మనం కొన్నిసార్లు ఈ విధంగా మిస్టేక్స్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆత్మీయ జీవితంలో కంప్లీట్ గా మనకి డెలివరెన్స్ అనేది మనకు లేదు అని యోక్త జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకనే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుమార్తె ఎదురుగా వచ్చినప్పుడు తను బలికి అర్పించడం లేదో కానీ కంప్లీట్ గా రాయలేదు. కానీ ఆమె 2 నెలలు గడువడికి, ఆ కుమార్తె గడువడికి తను వెళ్ళి అక్కడ పర్వతం మీదకి వెళ్ళి వర్షిప్ చేసి వస్తాను, ఎందుకంటే నేను కన్యకను, నేను ఇంతవరకు పురుషుని ఎరగను దాన్ని అని చెప్పి వెళ్ళి వస్తుంది. అయితే నరబలిని మరి దేవుని వాక్యం అది ఎంత మాత్రం ఒప్పుకోదు. లేవీకాండం 18వ అధ్యాయం అక్కడ 21వ వచనం ప్రకారం నరబలిని ఎంత మాత్రం ఒప్పుకోదన్నమాట. కాబట్టి ఈ విధంగా మరి యోక్త జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు అన్న. మనం దేవుని ఆత్మ చేత నింపుకోవాలి, మరి క్షమించగలగాలి, అందరినీ క్షమించాలి. మరి ఆత్మ అభిషేకం అనేది ఇట్స్ నాట్ ఇండికేషన్ టు గెట్ ద విక్టరీ, బట్ ఇట్స్ డేంజరస్ అన్నమాట. ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు మనం కంప్లీట్ గా దేవుని ట్రస్ట్ అయి ఉన్నాము, లేకపోతే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాం అనేది ఇండికేషన్ కాదు అనేది మనం చూస్తాము. ఇంకా అంతకుముందు మనం ఏం చూస్తామంటే, దేవుడు ఏదైతే విసర్జించబడి, ఏదైతే మరి మనుషులు విసర్జించిన దాన్ని దేవుడు హెచ్చించినట్టు, ఇవన్నీ కూడా మనం ఈ యోక్త జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. అదన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
నాకు ఇచ్చిన టైంని బట్టి. థ్యాంక్ యూ వెంకటస్వామి. చక్కగా యొప్త క్యారెక్టర్ నుంచి మరి విశ్వాస వీరుల్లో చేర్చబడిన యొప్త జీవితం గురించి మరి చక్కటి ప్రశ్నలతో ఈ యొక్క మరి క్యారెక్టర్ స్టడీ నడిపించినందుకు ఏఎఫ్సి తరఫున మరి మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఇప్పటికే కొంచెం సమయము ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైంది. అంటే ప్రశ్నలు డిస్కషన్ ద్వారా కొంత సమయం అయింది. ఈ సమయంలో మరి మనము చెప్పబడిన వాక్య నిమిత్తము మరి తమ్ముడు మన గమనానికి తెచ్చిన ప్రశ్నలను బట్టి మరి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరి ప్రేరేపించబడిన ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. టైం పోనీయకుండా ఒకరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకు తర్వాత ఇంకా ప్రార్థన టైం ఉంది, తర్వాత ఫెలోషిప్ టైం ఉంది. అన్న ప్రార్థన చేస్తాను. అన్న చేయండి. ఆ కృప కలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, మీ స్తోత్రాలు, వందనాలు. ఆయన నీ బిడ్డను ప్రభువా మీరు ప్రేరేపించి ఈ రీతిగా నా ప్రభావ మేము చాలా విషయాలు ప్రభావ డిస్కస్ చేయడానికి, మా కష్టమైన విషయాలు కూడా నా ప్రభావ మేము డిస్కస్ చేయడానికి నా ప్రభావ మీరు సహాయం చేశారు. చక్కగా నాయన డిస్కస్ అయితే చేశాం, కానీ ఈ విషయాలను ప్రభావ నాయన మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా మాకు వచ్చేటువంటి అడ్డంకులు, అవరోధాలను ప్రభావ మేము అధిగమించడానికి మాకు శక్తి చాలదు, మేము మానలేం ప్రభావ. మీ శక్తిని ప్రభావ మేము కోరుకుంటున్నాం నాయన. మా మనసుకు కొన్ని పరిమితులు ఉన్నాయి నాయన. అపరిమితమైనటువంటి మీ కృప మాకు లేకపోతే నా ప్రభావ మేము వీటిని ఇంప్లిమెంట్ చేయలేం. ఈ చొప్పున ప్రభావ మేము ప్రవర్తించలేం. కాబట్టి మీ వైపు చూస్తూ ఉన్నాం, సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి, క్షమించుట అనేటువంటి ఆ మ్యాండేటరీ ఆజ్ఞను ప్రభావ మేము తప్పకుండా నా ప్రభావ పాటించినట్లు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. తరతరాలు నాయన గడిచే కొద్దీ తరానికి నా ప్రభావ మీకు సంబంధించినటువంటి ఆ నీతిని, మీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రభావ నాయన పాస్ చేసేటువంటి ఆ తెలివిని నా ప్రభావ, బాధ్యతను ప్రభావ మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా మేము డిస్కస్ చేసినటువంటి ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మాట్లాడిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. బైబిల్ స్టడీ తీసుకున్న బిడ్డను ప్రభావ మీరు దీవించండి. మీ పరిచర్యలు ప్రభావ మరి ఎక్కువగా బిడ్డను వాడుకోమని వేడుకుంటున్నాం. మరొకసారి బైబిల్ స్టడీ తీసుకున్న బిడ్డను, లీడ్ చేసిన బిడ్డను బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మా తలలో వంచి నమస్కరిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 సమయంలో మరి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రేయర్ టైం, ప్రైజ్ అండ్ ప్రేయర్ టైము మరి గడిచిన మాసంలో అయితేనేమి, లేకుంటే